జై శ్రీమన్నారాయణ. పరమ పవిత్రము ఆసక్తికరము అయిన పూరీ జగన్నాథుని గాథ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతూ ఉన్నాం. సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయ్యి అవగానే బెల్ బటన్ నొక్కండి. మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి మేము కొత్త వీడియో పెట్టగానే. స్పందించగలిగే శక్తి అవకాశము రెండు ఉన్నవాళ్ళు కామెంట్ సెక్షన్లో స్పందిస్తారని ఆశిస్తూ ఉన్నాము. మీరు పెద్దగా కామెంట్ రాయలేకపోతే కనీసం జై జగన్నాథ అనో, జై శ్రీమన్నారాయణ అనో, హరహర మహాదేవ శంభో శంకర అనో, జై శ్రీరామో, జై శ్రీకృష్ణ మీ ఇష్టం కామెంట్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక ఒక్కసారి పూరీ జగన్నాథుణ్ణి స్మరించి మరీ మనం కథ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కదాచిత్ కాళిందీ తట విపిన సంగీత కవరో ముదా గోపీ నారీ వదన కమలాస్వాదన మధుపహ రమాశంభు బ్రహ్మామర పతి గణేశార్చిత పదో జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. చార్ధామ్ అనగానే అండి ఇప్పుడు బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి అని చెప్పి చెప్తాం. కానీ ప్రాచీన కాలంలో చార్ధామ్ అంటే ఇవి కావు. అసలు చార్ధామ్ అనే పేరు ఆదిశంకరాచార్యుల వారి కాలంలో వారి వల్ల ప్రసిద్ధికెక్కింది అని చెప్పి మనం చెప్పొచ్చు. మరి ఆనాడు చార్ధామ్ అని పిలువబడినవి ఏమిటి అంటే ఉత్తరాన బద్రీనాథ్, దక్షిణాన రామేశ్వరం, పశ్చిమాన ద్వారకా, తూర్పున ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్న పూరీ జగన్నాథుడు. సామాన్యులు కట్టించిన కొన్ని దేవాలయాలు అంటే మన ఏ వీధి చివరనో కొత్తగా ఒక ఆలయాన్ని నిర్మించారనుకోండి, మహాత్ములు ఎప్పుడైతే అడుగు పెడతారో అప్పుడు అవి ప్రసిద్ధికి ఎక్కుతాయి. కానీ మన భారతదేశంలో కొన్ని దేవాలయాలు వాటి ప్రాశస్త్యం వల్ల, వాటి మాహాత్మ్యం వల్ల మహాత్ములు, యోగి పుంగవులు ఆ దేవాలయాలలోకి వెళ్ళి అక్కడుండే స్వామివారిని దర్శించి తరించడానికి వస్తారు. ఆది శంకరాచార్యుల వారు పూరిలో మఠాన్ని స్థాపించారు. ఆమ్నాయ పీఠం, ఆది శంకరాచార్యుల వారి ఆమ్నాయ పీఠం తూర్పున పూరిలో ఉన్నది. దాంతోపాటు రామానుజాచార్యుల వారు పూరీ జగన్నాథుణ్ణి దర్శించుకున్నారు, సేవించారు. నింబార్కాచార్యుల వారు పూరీ జగన్నాథుణ్ణి సేవించారు. గౌడీయ వైష్ణవ మతము అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది పూరి. శ్రీపాద వల్లభాచార్యుల వారు, గురునానక్, కబీర్, తులసీదాస్ లాంటి వారు కూడా ఈ పూరీ జగన్నాథుణ్ణి దర్శించి తరించినట్టుగా అక్కడి చారిత్రక ఆధారాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. పూరీ జగన్నాథుని దేవాలయం భారతదేశంలో ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో ఉంది అన్న విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది వైష్ణవ క్షేత్రము, విష్ణు భక్తులకు ఎంతో ఇష్టమైన క్షేత్రము. అలాగే కృష్ణ భక్తులు అని కూడా అందాం. విష్ణువెవరు, కృష్ణుడెవరు, ఇద్దరొకరే కదా. ఈ దేవాలయాన్ని సందర్శించిన యతీశ్వరులు, మహానుభావులు, మహాభక్తులు ఎందరెందరో ఉన్నారు. మరి ఏమిటి ఈ దేవాలయం యొక్క ప్రాశస్త్యము అనంటే, ఈ దేవాలయం యొక్క స్థల పురాణానికి గనక మనం వెళ్ళి చూస్తే ఈ ఆలయంలో ఉండే సాంప్రదాయ గాథలు అవన్నీ గనక మనం వింటే కృతయుగం నుంచి మనకు వినిపిస్తుంది. పూరీ జగన్నాథుడు ఈ క్షేత్రంలో సముద్ర తీరంలో ఒక మర్రి చెట్టు కింద ఇంద్రనీలమణి ఆ రూపంలో అవతరించాడని, ఆ మణిని చూడగానే ఎవరికైనా సరే తక్షణం మోక్షం వచ్చేస్తోందని, దాంతో యమధర్మరాజు ఆ నీలమణిని తీసుకెళ్లి భూమిలో దాచిపెట్టాడని ఇలా మనకు కొన్ని గాథలు వినిపిస్తాయి. స్కాంద పురాణంలో లక్ష్మీదేవి పూరీ జగన్నాథుని యొక్క వైభవం గురించి యమధర్మరాజుతో చెప్పినటువంటి ఆ సంభాషణ, ఆ గాథ మనకు వినిపిస్తుంది. మహాభారతంలో కూడా పూరీ జగన్నాథునికి సంబంధించిన ఒక గాథ మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం విశ్వావసు, పద్మావతి, ఇంద్రద్యుమ్నుడు, రాణి గుండీచా, విద్యాపతి వీరందరి గురించి మాట్లాడుకుంటూ పూరీ జగన్నాథుని గాథలో మనం తరిద్దాం. వీడియో సంపూర్ణంగా చూడండి, భక్తి శ్రద్ధలతో చూడండి. ఇంద్రద్యుమ్న మహారాజు పరిపాలిస్తున్న కాలంలో ఇంద్రద్యుమ్న మహారాజు ఆయన ఎంతో ధర్మాత్ముడు, ఎన్నెన్నో దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు, పరమ విష్ణుభక్తుడు. ఇతరులకెవరికైనా సరే బాధ కలిగితే వెంటనే ప్రతిస్పందించే లక్షణం ఇంద్రద్యుమ్న మహారాజు సొంతం. విష్ణుభక్తుడు అంటే సర్వం విష్ణుమయం, ఈ జగత్తంతా విష్ణుమయం అని భావించి ఈ జగత్తులో ఉన్న కష్టాలు కన్నీళ్లు కూడా నావే అని భావించి తనకు సాధ్యమైనంత సహాయ సహకారాలు అందివ్వగలిగే లక్షణాన్ని కలిగి ఉండాలి విష్ణుభక్తుడు అంటే. అలాంటి లక్షణాలన్నింటినీ పుణికిపుచ్చుకున్న మహనీయుడు ఇంద్రద్యుమ్న మహారాజు. ఆయన భార్య పేరు రాణి
గుండీచా దేవి మహారాణి వారు. ఆయన క్రమక్రమంగా అలా భక్తిలో ఓలలాడుతూ నిరంతరం నారాయణ నామస్మరణ చేస్తూ ఆ శ్రీమన్నారాయణుణ్ణి తలుచుకుంటూ నిద్రపోతున్నప్పుడు గాని, తింటున్నప్పుడు గాని, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు గాని, అలా సాయంత్రం పూట వ్యాఖ్యాలికి వెళ్తున్నప్పుడు గాని శ్రీమన్నారాయణుణ్ణి తలుచుకుంటూ ఉండేవాడు. మనకు భాగవతంలో ప్రహ్లాదుని చరిత్రలో వినిపిస్తుంది. ప్రహ్లాదుడండి, అలాంటి భక్తుణ్ణి మనం చూడాలంటే చాలా కష్టం. అందుకే విష్ణు భక్తుల పేరు చెప్పినప్పుడు ముందు ప్రహ్లాదుడి పేరు చెప్తారు. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష అని చెప్పి చెప్పుకుంటూ వెళతారు. ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే సంపూర్ణంగా భక్తిలో ఓలలాడుతూ శ్రీమన్నారాయణుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించగలిగాడు. ప్రహ్లాద మహారాజ్ అని పిలుస్తారు ఉత్తర భారతదేశానికి వెళితే. అదిగో ఇంద్రద్యుమ్న మహారాజు కూడా ప్రహ్లాద మహారాజ్. ఆ ప్రహ్లాదునిలో ఉన్నటువంటి లక్షణం నిరంతర నారాయణ నామస్మరణము. సరే, ప్రహ్లాదుడి కంటే చిన్నప్పటి నుంచే అది అబ్బింది. తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే అబ్బింది. ఇంద్రద్యుమ్న మహారాజుకు క్రమక్రమంగా వయసు పెరుగుతూ ఉన్న కొద్దీ శ్రీమన్నారాయణుని మీద భక్తి పరిపక్వమవుతూ వస్తోంది. అంటే కాయ గనక పండవుతుందే అలా పండిపోతోంది భక్తి. ఒకరోజు ఇంద్రద్యుమ్న మహారాజు గారు ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు. అకస్మాత్తుగా శ్రీమన్నారాయణుడు ఆయనను పిలుస్తున్నట్టుగా అనిపించింది. 4 భుజాలతో దర్శనమిస్తూ పిలుస్తున్నట్టుగా అనిపించింది. నిద్ర లేచారు మహారాజు గారు. అటు ఇటు పక్కల చూశారు. ఒక మూలన శ్రీమన్నారాయణుడు 4 భుజాలతో నిలబడి పిలుస్తున్నట్టుగా అనిపించింది. అయ్యో, శ్రీమన్నారాయణుడు కనిపించాడు, స్వామి నాకు దర్శనమిచ్చావా అని లేచి మంచం దిగి పరిగెత్తుకొని వెళ్ళాడు. వెళ్ళి శ్రీమన్నారాయణుని పాదాలు పట్టుకోబోయాడు. శ్రీమన్నారాయణుడు లేడక్కడ. ఒక్కసారి కళ్ళు నులుముకొని చూశాడు. నారాయణుడు కనిపించలేదు. నిద్రలో కలగన్నానా, దర్శనమిచ్చాడా ఏం అర్థం కాలేదు. మళ్ళీ వచ్చి ఇక ఏం నిద్రపోలేదు. మామూలుగా స్వప్నశాస్త్రం చదువుకున్న వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా సరే కలలో దైవదర్శనమయ్యి మెలకువ వచ్చినప్పుడు మళ్ళీ నిద్రపోకూడదు. ఈ విషయం మనకు ఆముక్తమాల్యదను ఆమూలాగ్రంగా పరిశీలిస్తే సుస్పష్టంగా అర్థమవుతుంది. శ్రీకృష్ణదేవరాయల వారికి కల వచ్చి మెలకువ వచ్చి ఇక ఆయన మళ్ళీ నిద్రపోలేదు. అప్పుడు ఆలోచించాడు, ఆముక్తమాల్యద అనే ప్రబంధాన్ని రాయాలి అని శ్రీకృష్ణదేవరాయల వారు. తెలుసు కదా ఎక్కడో, శ్రీకాకుళం అనే ప్రదేశం మన కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రదేశం. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో శ్రీకృష్ణదేవరాయల వారు నిద్రిస్తున్నప్పుడు శ్రీమన్నారాయణుడు కలలో సాక్షాత్కరించడము, ఠక్కున ఆయన లేచి కూర్చోవడము, ఇక ఆ తర్వాత మళ్ళీ నిద్రపోలేదు. స్వప్నశాస్త్రం చెప్పినట్టుగా, పెద్దలు, గురువులు, పండితులు చెప్పినట్టుగా ఆయన నిద్రపోకుండా ఆ దేవాలయంలో ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాడు. అలాగే నారాయణ నామస్మరణ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయల వారు కళింగ రాజ్యాన్ని జయించారు, జైత్రయాత్రకు వెళ్ళారు. ఆ తర్వాత వచ్చారు. ఇక ఎంత అద్భుతంగా పరిపాలించారో మనకు తెలుసు. ఆముక్తమాల్యద లాంటి గ్రంథాన్ని అందించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎనలేని సేవలు చేశారు శ్రీకృష్ణదేవరాయల వారు. ఇప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు గారు లేచారు. ఇక నిద్రపోలేదు, కూర్చున్నారు అలాగే. ఉదయం అయ్యింది. మహారాణి వారు వచ్చారు, అడిగారు. మహారాణి వారికి చెప్పారు రాజుగారు. మహారాణి వారికి అర్థం అవుతున్నది రాజుగారు భక్తిలో ఏ స్థితికి వెళుతున్నారు అన్నది. ఆమె అందులో తప్పుబట్టేదేమీ లేదు, మంచిదే కదా. మహారాజా వారు మీరు నిరంతరం నారాయణ నామస్మరణ చేస్తున్నందుకు కలలో అలా కనిపించి ఉంటారు, పర్వాలేదులేండి అని చెప్పారు. ఇక ఆ తర్వాత ఆయన ఏదో భోజనం చేస్తున్నప్పుడు కూడా ఆ పక్కనే మహారాజు వారంటే ఎలా ఉంటుంది వారు భోజనం చేసే పద్ధతి, ఆ పక్కనే శ్రీమన్నారాయణుడు కూడా ఒక విస్తరి వేసుకొని తింటున్నట్టుగా కనిపించింది. వెంటనే శ్రీమన్నారాయణుడిని అలా చూసి పట్టుకోబోయాడు. శ్రీమన్నారాయణుడు లేడక్కడ. అంటే ఆయనకు పగటిపూట కూడా శ్రీమన్నారాయణుడు కనిపించడం మొదలయ్యింది. మధ్యలో ఇదేమిటి, చిత్తచాంచల్యం వస్తున్నదా, భ్రమణ ఏంటి అని చెప్పి ఆలోచించడం మొదలుపెట్టాడు. మళ్ళీ తన కార్యక్రమాలలో నిమగ్నమవుతూ ఉన్నాడు. ఇలా మదన పడుతూ నారాయణుడు కనిపిస్తూ ఉన్నాడు, కనిపించడం లేదు, కనిపిస్తూ ఉన్నాడు, కనిపించడం లేదు, దాగుడు మూతలాడుతున్నట్టుగా ఉంది మహారాజు గారితో. ఆ సమయంలో ఒకరోజు సభ తీర్చి ఉన్నప్పుడు, అంటే కొలువులో ఉన్నప్పుడు, ఒక ఋషీశ్వరుడు మహారాజా వారి సభకు వచ్చాడు. ఋషీశ్వరుడు రాగానే మహారాజా వారు సింహాసనం దిగి ఋషీశ్వరుని దగ్గరికి వచ్చి అర్ఘ్యపాద్యాలిచ్చి ఋషీశ్వరుని యొక్క ఆశీర్వాదం తీసుకుని ఋషీశ్వరునికి ఉచితాసనమిచ్చి సత్కరించి కూర్చోబెట్టాడు. ఇక ఇప్పుడు ఋషీశ్వరుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. మహారాజా, మీరు భక్తిలో పండిపోయారు,
నిరంతర నారాయణ నామస్మరణ చేస్తూ ఉండడం వల్ల నారాయణుడు మీకు కనిపిస్తున్నాడా కనిపించడం లేదా అన్న ఆ స్థితికి వచ్చారు మీరు, అవునా అని చెప్పి ఋషీశ్వరుడు ప్రశ్నించాడు. అవును స్వామి అన్నాడు మహారాజు. మరి శ్రీమన్నారాయణుణ్ణి పట్టుకోవాలనుందా, చూడాలనుందా అని ఋషీశ్వరుడు చిరునవ్వుతో అడిగాడు. వెంటనే మహారాజు, అయ్యో అదేం ప్రశ్న స్వామి, శ్రీమన్నారాయణుణ్ణి పట్టుకునే అవకాశం వస్తే, పట్టుకోవడం అంటే ఏంటండి, వారి పాదాలు పట్టుకునే అవకాశం వస్తే, వారిని దర్శించుకోగలిగే అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటాను, చెప్పండి స్వామి, అలాంటి ఉపాయం ఏమన్నా ఉందా అని ఇంద్రద్యుమ్న మహారాజు వారు ప్రశ్నించారు. వెంటనే ఋషీశ్వరుడు, ప్రస్తుతం ఇక్కడే ఉత్కళ సముద్ర తీరంలో ఆ ప్రాంతంలో నీలాచలము అని చెప్పి ఉంది, నీకు తెలిసే ఉంటుంది మహారాజా. ఆ నీలాచలం కొండల్లో, ఆ అడవుల్లో ఒక మర్రి చెట్టు కింద నీలకాంతమణి రూపంలో శ్రీమన్నారాయణుడు వెలిశాడు. ఎప్పుడు వెలిశాడు, ఎందుకు వెలిశాడు, దాన్ని చెప్పగలిగే సామర్థ్యం నాకు లేదు. ఆ శ్రీమన్నారాయణుణ్ణి చూసి చూడగానే, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసి చూడగానే చూసిన వారు మోక్షానికి సరాసరి వెళ్ళిపోతూ ఉన్నారు. దీంతో యమధర్మరాజు గారికి కంగారు పట్టుకుంది. ఇదేమిటి, శ్రీమన్నారాయణుడు ఇలా అవతరించాడేమిటి, విగ్రహ రూపంలో, నీలకాంతమణి రూపంలో, చూసి చూడగానే మోక్షానికి వెళ్ళిపోతూ ఉన్నారేమిటి, నా పరిస్థితి ఏమిటి, నరకానికి ఎవరు రావడం లేదు అని యమధర్మరాజు గారు, మనం ఈ వీడియోలో మొదట్లో చెప్పుకున్నట్టు, ఒక ప్రాంతంలో నీలకాంతమణి రూపంలో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెట్టాడు యమధర్మరాజు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది ఏమిటి అనేది తెలీదు మహారాజా. మా గురువులు, మా పెద్దలు చెప్పిన దాని ప్రకారము నీలాచలం అడవుల్లో ఎక్కడో శ్రీమన్నారాయణుని విగ్రహం ఉన్నది, సాక్షాత్తు వెలిసినటువంటి విగ్రహము అని ఋషీశ్వరుడు చెప్పాడు. ఇప్పుడు మహారాజా వారు ఆలోచనలో పడ్డారు, మరి దాన్ని మనం కనిపెట్టగలమా, పట్టుకోగలమా అని. మహారాజా, భక్తి పండిపోయింది నీలో, ప్రయత్నం చెయ్యి, ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కదా, లభిస్తే లభిస్తాడు, లభించకపోతే ఆ ప్రయత్నంలో ఈ దేహాన్ని వదిలేస్తాం, అంతే కదా. ఆ ప్రయత్నం చేయడం కూడా లాభమే, అంటే ఒక మంచి ప్రయత్నంలో ఈ దేహాన్ని వదిలేసినా దానివల్ల కూడా మంచే జరుగుతుంది మహారాజా, ఆలోచించు అని ఋషీశ్వరుడు చెప్పాడు. మహారాజా వారు తలూపారు. అయితే వెంటనే ఋషీశ్వరుడు అన్నాడు, మహారాజా, నువ్వు శ్రీమన్నారాయణ అంటున్నావు, మరొకరు కృష్ణ అనొచ్చు, మరొకరు రామ అనొచ్చు, మరొకరు మరో పేరుతో పిలుచుకోవచ్చు, కానీ అక్కడ వెలిసినటువంటి ఆ రూపాన్ని నీలమాధవుడు అని చెప్పి పిలుస్తారు అని మా పెద్దలు గురువులు చెప్పగా విన్నాను. ఆ నీలాచలం అడవుల్లో ఉత్కళ తీరంలో ఎక్కడో ఉన్నారు శ్రీమన్నారాయణుడు అని చెప్పాను కదా, ఆ విగ్రహము కనుక్కోవడానికి ప్రయత్నం చేయి, అయితే నీలమాధవుడు అని పిలుస్తారు, ఇది గుర్తుపెట్టుకో అని మహారాజా వారికి ఆ ఋషీశ్వరుడు చెప్పాడు. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి ఋషీశ్వరుడు వెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు మహారాజా వారు ఆలోచనలో పడ్డారు. తన మంత్రులను కూర్చోబెట్టారు, ఎలా వెతికించాలి, ఎలా తీసుకురావాలి అని. అందులో ఒక మంత్రి చెప్పాడు, మహారాజా, మనమేదో గుణపం పట్టుకొని తీసుకొని వెళ్ళి త్రవ్వడాలు, మంది మార్బలాన్ని పెట్టి ఆ అడవుల లోపలికి వెళ్ళి చెట్లు నరికేస్తూ కొట్టేస్తూ చూడ్డాలు, ఇది కాదు పద్ధతి మహారాజా. అడవుల్లో ఉండే జంతువులకు సమస్యే, అడవుల్లో ఉండే మనుషులకు సమస్యే, వృక్షాలకు సమస్యే, వనదేవతకు సమస్యే మనం ఇలాంటి పనులు చేశామంటే. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఇలా మంది మార్బలాన్ని పెట్టి వెతికిస్తే దొరుకుతాడు అనైతే నాకు అనిపించడం లేదు మహారాజా, భక్తితోనే వెతకాలి, ప్రయత్నం చెయ్యాలి. అలాంటి ఒక వ్యక్తిని ఎవరినైనా సరే ఎన్నుకొని అడవుల లోపలికి పంపించండి. పట్టుదల ఎలా ఉండాలంటే, నీలమాధవుణ్ణి కనుక్కునేదాకా ఇక నేను వెనక్కి రాను అనే స్థాయిలో పట్టుదల ఉన్న వ్యక్తిని వెతికి మరీ పంపించండి మహారాజా అని మంత్రులు చెప్పారు. వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజు ఆలోచించి తన దగ్గరే ఉన్నటువంటి ఒక వ్యక్తి, అంటే తన కొలువులో ఉన్నటువంటి వ్యక్తి, అధికారుల్లో విద్యాపతి అని ఒక మహానుభావుడు, ఆయనను పిలిచారు. విద్యాపతి యువకుడు, మంచి యవ్వనంలో ఉన్నాడు. ఓ పక్క భక్తి ఉన్నది, మరో పక్క లౌక్యము ఉన్నది, మరో పక్క ఎలాంటి పనినైనా సరే సాధించి పెట్టగలిగే సామర్థ్యము ఉన్నది, మరో పక్క పాండిత్యము ఉన్నది. విద్యాపతి బ్రాహ్మణుడు, పండితుడు, వేదం చదువుకున్నాడు, ఇలా ఎన్నెన్నో మంచి లక్షణాలున్నాయి. విద్యాపతిని పిలిచి అప్పగించాడు మహారాజు. విద్యాపతి, నువ్వు ప్రయత్నం చేస్తావా నీలమాధవుణ్ణి నీలాచలంలో కనుక్కోవడానికి అని. తప్పకుండా మహారాజా, మీరు నన్ను అడగడం ఏమిటి, మీరు ఆజ్ఞాపించండి, నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి విద్యాపతి అన్నాడు. సరే విద్యాపతి, అయితే వెళ్ళు అని మహారాజా వారు ఆజ్ఞాపించారు. ఇక విద్యాపతి బయలుదేరాడు. అన్నట్టు అసలు నీలమాధవుడు ఎక్కడున్నాడు, ఏం జరిగింది అన్నది మనం తెలుసుకోవాలంటే
ఈ సంఘటన ఇప్పుడు మనం మాట్లాడుతున్నామే, మహారాజా వారు, విద్యాపతి, ఋషీశ్వరుడు, ఈ చర్చ ఇవన్నీ జరగడం కంటే కొన్ని సంవత్సరాల ముందుకు మనం వెళ్ళాలి. ఏదో సినిమాలో గనక స్క్రీన్ ప్లేలో ఫ్లాష్ బ్యాక్ అనాలా ఏమనాలను, కాస్త వెనక్కి వెళ్ళాలి, పాస్ట్లోకి వెళ్ళాలి అని చెప్తుంటారే, అలా కొంత మనం వెనక్కి వెళ్ళాలి. సవరలు అని చెప్పి ఆదివాసీలలో ఒక తెగ ఉంది. మన భారతదేశంలో ఆదివాసీలు ఎందరెందరో ఉన్నారు. మధ్య భారతదేశం అడవుల్లో సవరలు అని చెప్పి పిలుస్తారు. మనం గిరిజనులు అని చెప్పి అందరినీ, ఆదివాసీలందరినీ కలిపి గిరిజనులు అని చెప్పి అంటూ ఉంటాం, ఆదివాసీలు అంటుంటాం. ఇంగ్లీష్లో అయితే ట్రైబ్స్ అని చెప్పి పేరు పెట్టారు, మీకు తెలుసు. మన భారతదేశంలో ఎన్నో గిరిజన సముదాయాలు అడవులలో నివసిస్తూ ఉన్నాయి, ప్రకృతి మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి, ప్రకృతిని ఆరాధిస్తూ జీవిస్తూ ఉన్నాయి, ప్రకృతిని కాపాడుతూ జీవిస్తూ ఉన్నాయి, ప్రకృతి ఇచ్చేదాంతో సంతృప్తి పడుతూ జీవిస్తూ ఉన్నాయి. అలాంటి ఎన్నో తెగలు ఆదివాసీలు. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉంది, సంప్రదాయం ఉంది, సామాజిక విలువలు ఉన్నాయి. ఉదాహరణకు మేఘాలయ లోపలికి గనక మనం వెళితే అక్కడుండే గిరిజనులను ఖాసీలు అని చెప్పి పిలుస్తారు. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ అక్కడికి గనక వెళితే ఎక్కువగా ఆదివాసీలు సంతాలులు లేదా సంతాలీలు అని చెప్పి పిలుస్తారు, ఎక్కువగా వాళ్ళు ఉంటారు. ప్రస్తుత భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సంతాలీలకు సంబంధించినటువంటి వ్యక్తే ఆమె. అలాగే ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ రకరకాల ప్రాంతాలలో అడవులలో ఆదివాసీలను రకరకాల పేర్లతో పిలుస్తారు. ప్రతి ప్రాంతంలోనూ వారికి ప్రత్యేకమైన సంస్కృతి సాంప్రదాయం ఉందండి. గోండులు ఉన్నారు తెలంగాణలో ఉత్తరం వైపు వెళితే, మళ్ళీ అందులో రాజ్గోండ్, కోయిత్తూర్ అని చెప్పి, కోలాం, ప్రధాన్, తోటి, ఆంద్, మన్నెవార్, చెన్సులు నల్లమల అడవుల్లోకి వెళితే, నాయక్పోడ్ ఉత్తర తెలంగాణలో, కోయా భద్రాచలం అడవుల లోపలికి వెళితే, కొండరెడ్లు అటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏజెన్సీ మన్యం వైపు వెళితే, ఇలా మొత్తం 32 తెగల వాళ్ళు ఉన్నారండి లెక్కలు తీస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో. బోయలున్నారు, ఎరుకల వాళ్ళున్నారు, యానాదులున్నారు, లంబాడీలున్నారు. ఒడిషా ప్రాంతంలో గిరిజనులు సెంతల అనే తెగకు చెందిన వాళ్ళు ఉన్నారు, సౌరా అనే తెగకు చెందిన వాళ్ళు ఉన్నారు, కంధాస్ అనే తెగకు చెందిన వాళ్ళు ఉన్నారు, భూమిహార్ అనే తెగకు చెందిన వాళ్ళు ఉన్నారు, గ్వాండియా అనే తెగకు చెందిన వాళ్ళు ఉన్నారు. రకరకాల తెగలండి. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వాళ్ళు ఎవరు? సవరలు. సవరలు అని చెప్పి ఉందండి. మామూలుగా సవరలు అంటే ఏమిటి? శబరులు అని చెప్పి అర్థం. శబరా అనే పదం కాస్త సవరా అయ్యింది. మీరు ఒడిస్సా వాళ్ళు ఎప్పుడైనా సరే సా, శా, షా అక్షరాలను పలుకుతూ ఉన్నప్పుడు గమనించండి ఎలా పలుకుతారో. శకారము, సకారము శబ్దం ఎలా వస్తుందో గమనించండి. అలాగే తూర్పు భారతదేశానికి మనం వెళితే పశ్చిమ బెంగాల్ కానీ ఒడిషాలోని ఉత్తర ప్రాంతం కానీ వకారం బదులు బకారము లేదా బకారం బదులు వకారం ఉపయోగించడం మనం చూడొచ్చు. సంస్కృతంలో కూడా సూత్రం ఉంది, ఉభయోరవేద అని చెప్పి. సవరలు, శబరలు కాస్త సవరలు అయ్యింది. శబరి అని చెప్పి అంటున్నాం మనం. రామాయణంలో రాముల వారికి ఆతిథ్యం ఇచ్చినటువంటి మహనీయురాలు శబరి పదం గమనిస్తున్నారా? సవరలు. వాళ్ళు శ్రీమన్నారాయణుణ్ణి పూజిస్తూ వస్తున్నారు అనాదిగా. అయితే ఆ సవరలలో ఒక తెగ, ఆ సవరలలో ఒక గూడెం అనుకుందాం. వాళ్ళ నాయకుడు లేదా వాళ్ళ రాజుగారు లేదా వాళ్ళ గూడెం పెద్ద, మీరేం పిలిచినా కానీ, ఆయన పేరు విశ్వావసు, ఆయన భార్య పేరు పద్మావతి. వీళ్ళిద్దరూ మహాభక్తులు, నారాయణుని భక్తులు, అడవుల్లో ఉండే సవరలు. ఈ విశ్వావసు తన తెగ ఏమేం చేస్తుంది, ఏమేం సమస్యలున్నాయి వాళ్లకు అన్నీ కనుక్కొని వాటన్నింటినీ పరిష్కరించడము, వాళ్ళకి సరైన ఆహారం దొరుకుతుందా లేదా చూసుకోవడము, వాళ్ళు నివసించడానికి ఏమన్నా సమస్యలు వస్తున్నాయా అందులో చూసుకోవడము, అడవి జంతువుల నుంచి మృగాల నుంచి కాపాడుతూ ఉండడము, దానికి కావాల్సిన ఆయుధాలు తయారు చేసుకోవడము, అడవిలో తేనె అలాగే ఎన్నెన్నో ఉత్పత్తులు ఉంటాయి, పళ్ళు, వాటన్నింటినీ సేకరించి అందరికీ పంచడము, ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించడము, ఆటలు పాటలు ఆనందంగా జీవితాన్ని అలా గడుపుతూ ఉన్నారు. ఒకరోజు ఈ విశ్వావసు మంచి నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపించింది. ఎవరు పిలుస్తున్నారు ఏంటి ఆయనకు అర్థం కాలేదు. ఏదో మగత నిద్రలో ఉన్నట్టుగానే ఉన్నాడు. ఆ నిద్రలో ఎవరిదో పిలుపు, నాయనా విశ్వావసు, ఇక్కడి నుంచి నువ్వు ఉత్కళ తీరానికి వెళ్ళు, అటు తీరం వైపు వెళ్ళు, తీరానికి దగ్గరగా ఉండే అడవులలో నివాసాన్ని ఏర్పాటు చేసుకో, నేను నీకు దర్శనం ఇవ్వబోతూ ఉన్నాను అన్న ఒక గొంతు వినిపిస్తోంది. ఎవరిది అన్నది ఆయనకు అర్థం కావడం లేదు. ఆయన అకస్మాత్తుగా లేచి కూర్చున్నాడు. చూశాడు అటు ఇటు, ఎవరు కనిపించలేదు, ఏం తెలియదు. ఉదయం లేచిన తర్వాత భార్యకు చెప్పాడు,
ఏదో కల వచ్చింటుంది లేండి అని చెప్పి ఆమె అన్నది. మళ్ళీ మరుసటి రోజు నిద్రలో మళ్ళీ అదే కళ. నాయన విశ్వావసు, ఉత్కళ తీరం వైపు వెళ్ళు. ఆ దగ్గరలో ఉండే అడవి ఉంది కదా, అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకో. నేను నీకు దర్శనం ఇవ్వబోతూ ఉన్నాను. వెళ్ళు. మీకు ఆహారానికి ఏ కొరత ఉండదు, మీకు ఏ అపాయము ఉండదు. మిమ్మల్ని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను, నేను చూసుకుంటాను. మీరు అటు వెళ్ళండి అని మళ్ళీ ఒక గొంతు వినిపిస్తోంది. మృదు మధురమైన ఒక గొంతు వినిపిస్తోంది. ఇలా 4-5 రోజుల పాటు ఇదే కల వస్తోంది. విశ్వావసు తీవ్రంగా ఆలోచించాడు. ఇదేదో సామాన్యంగా తీసిపడేయాల్సినటువంటి విషయం కాదు, కొంచెం తీవ్రంగానే ఆలోచించాలి అని గూడెంలో ఉన్న వాళ్లతో కూడా ఆలోచించాడు. కొద్దిమంది పెద్దలు వాళ్ళు కూడా చెప్పారు, నీకు ఇలాంటి కల వస్తోంది అంటే, అది కూడా పదే పదే వస్తోంది అంటే ఏముదో, ఏం మహత్యం ఉందో, ఏముందో, వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము అన్నారు. సరే అని వీళ్ళున్న అడవిలో, దట్టమైన అడవిలో ఒక ప్రాంతం నుంచి ఉత్కళ తీరము అంటే ప్రస్తుతం ఒడిషా, ఆ ప్రాంతానికి దగ్గరలో, అంటే పూరి ప్రాంతం అనుకోండి ప్రస్తుతం మనం మాట్లాడితే, ఆ దగ్గరలో ఉండే అడవులు, ఆ దగ్గరలో నీలాచలం కొండ, నీలాచలం కొండ, ఆ కొండ చుట్టూ కొండ మీద ఉన్నటువంటి పూర్తి అడవులు, ఆ అడవుల దగ్గరికి వీళ్ళు బయలుదేరి వచ్చారు. అక్కడొచ్చి నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక కొత్త ప్రదేశం కదా, ఈ విశ్వావసు చెప్పాడు వాళ్లకు, గూడెంలో ఉన్న వాళ్లకు, పిల్లలకు, పెద్దలకు, స్త్రీలకు, వృద్ధులకు అందరికీ మనం ఎక్కడెక్కడ వేటాడాలి, ఎక్కడ ఫలాలు మనం సేకరించాలి, అపాయాలు, అడవుల్లో నుంచి వచ్చే అపాయాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఏం చేయాలి, మొత్తం మనం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. నేను చూసుకుంటాను. రాత్రిపూట నేను ఈ అడవి ప్రాంతంలో మొత్తం తిరుగుతాను. సాధ్యమైనంతవరకు తిరిగి ఏ ఏ చెట్లున్నాయి, ఎక్కడెక్కడున్నాయి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడ అపాయాలు వస్తాయి, ఎక్కడ మనకు ఆహారం దొరుకుతుంది, ఏం జరుగుతుంది, శత్రువులు ఎవరన్నా వస్తారా, అడవి జంతువులు ఏమన్నా వస్తాయా, వస్తే ఎలా తప్పించుకోవాలి, మంచినీళ్ళు తాగడానికి ఎక్కడ అవకాశం ఉంది, అక్కడ మంచినీళ్ళు కనుక ఎండిపోయాయి అనుకోండి ఎండాకాలం, ఇంకెక్కడైనా మంచినీళ్ళు ఉన్నాయా, చెలిమేలు ఉన్నాయా, ఇవన్నీ నేను ప్రతిరోజు అడవిలో తిరుగుతూ పరిశీలిస్తూ ఉంటాను. అలాగే ఎవరెవరు ఏ ఏ ప్రాంతం వైపు వెళ్లాలో నేను చెప్తాను అని విశ్వావసు చెప్పాడు. సరే అని ఉన్నవాళ్ళందరూ, గూడెంలో ఉన్న వాళ్ళందరూ తలలూపారు. ఇక మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఇళ్ళు నిర్మించుకోవడం, వెదురుతో చేసినటువంటి ఇళ్ళు, వాళ్ళకు కావాల్సిన వంట చెరకు తెచ్చుకోవడం, మళ్ళీ ప్రశాంతంగా జీవితాన్ని ఇక్కడ ప్రారంభించారు. ఇక శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించడం అనేది వాళ్ళ జీవితంలో ఒక భాగం. అది జరుగుతూనే ఉంది ప్రతిరోజు కూడా. ఒకరోజు రాత్రి విశ్వావసు అలా బయలుదేరి వెళ్ళాడు. సాయంత్రం నడుస్తూ ఉన్నాడు. అడవిలో చాలా దూరం వెళ్ళిపోయాడు. ఇక మళ్ళీ వెనక్కి వద్దాము అని చెప్పి చూసేసరికి క్రూర మృగాల శబ్దాలు అన్నీ వినిపిస్తూ ఉన్నాయి. వెనక్కి ఎలా రావాలి, ఇప్పుడు వెళ్ళడం అవసరమా, లేదు ఇక్కడే ఎక్కడైనా సరే నిద్రిస్తాను, ఉదయం కాస్త అంటే తెల్లవారగానే మళ్ళీ బయలుదేరి వెళతాను అని చెప్పి అనుకున్నాడు. ఇలా జరుగుతుంది అడవులలో. ఆదివాసీలు వాళ్ళ భార్యలకు అందరికీ కూడా తెలుసు. ఈయన భార్య పద్మావతి, ఆమె కూడా ప్రశాంతంగానే ఉంటుంది. ఇలాంటివి ఏమైనా జరిగినా అని కంగారు పడిపోవడము అలాంటిది ఏం లేదు. అయితే ఈ విశ్వావసుకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు లలిత. ఆ అమ్మాయి మాత్రము నాన్నగారు ఎప్పుడొస్తారు ఏంటి అని చెప్పి ఆమె ఎదురు చూస్తోంది, కంగారు పడుతోంది. తల్లేమో ఏం కంగారు పడక అమ్మాయి, నాన్నగారు ఎక్కడున్నా కానీ క్షేమంగానే ఉంటారు, తనను తాను రక్షించుకోగలరు, తెలుసు కదా, ఎందుకంత కంగారు పడతావు, ప్రశాంతంగా ఉండు అని చెప్పి కూతురికి చెప్తోంది. ఇక ఈయన విశ్వావసు ఒక పెద్ద బండరాయి ఉంది, దాని పైకి ఎక్కి, అంటే అది కొండ అని చెప్పలేము, బండరాయి అని చెప్పలేము, అలాంటి బండలు ఉంటాయి చూడండి, ఓ 10 అడుగులు 12 అడుగులు అలాంటి పెద్ద బండరాయి ఎక్కి దాని మీద నిద్రించాడు. ఎందుకంటే ఏమైనా జంతువులు వచ్చినా ఆ బండరాయి పైకి ఎక్కే లోపు మెలకువ వస్తుంది, వాటిని కొట్టేయచ్చు, తాను రక్షించుకోవచ్చు. ఆ పక్కనే ఊడలు చెట్లు అవన్నీ ఉన్నాయి. అంటే తన రక్షణ తాను చూసుకుంటూ నిద్రపోయాడు. అర్ధరాత్రి కాగానే వేద మంత్రాలు వినిపిస్తూ ఉన్నాయి. మెల్లిగా మేల్కొన్నాడు. అటు ఇటు చూశాడు. ఎవరన్నా బ్రాహ్మణులు వచ్చారా ఇటు ఈ అడవిలో, ఎవరన్నా ఋషీశ్వరులు ఎవరన్నా వచ్చారా, ఏం జరుగుతోంది, వేద మంత్రాలు ఎందుకు వినిపిస్తున్నాయి అని చెప్పి వింటూ ఉన్నాడు. అద్భుతమైన మంత్రాలు వినిపిస్తూ ఉన్నాయి. అది ఏం వేదము ఏం మంత్రము అవన్నీ ఆయనకేం తెలియదు. కానీ వేద మంత్రములు అన్నది మాత్రము ఆయనకు తెలుసు. ఎందుకంటే అంతకుముందు ఆయన వెళ్ళినటువంటి దేవాలయాలలో, లేదు అడవులలో మునీశ్వరులు ఋషీశ్వరులు ఆశ్రమాలలో అలాంటి మంత్రాలు వినిపించడము అప్పుడప్పుడు ఈయన విని ఉన్నాడు. ఏంటబ్బా ఇది అని చెప్పి ఆ బండరాయి దిగి చుట్టుపక్కల మొత్తం వెతికాడు. ఏం కనిపించడం లేదు. అటు ఇటు చూస్తే దాదాపు ఈయన ఏ బండరాయి మీదైతే పడుకున్నాడో అలాంటి బండరాళ్ళు, కొండల్లాగా చాలా బండరాళ్ళు ఉన్నాయి. ఏంటబ్బా ఇంత పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి, ఇక్కడి నుంచి శబ్దం వస్తోంది ఏమిటి అని
చెవులను బండరాళ్ల కానించి వినడం మొదలుపెట్టాడు. మెల్లిగా ఆయనకు అర్థం అయ్యింది, ఆ బండరాళ్ల లోపల నుంచి వస్తోంది ఏమిటి అని చెప్పి అనుకొని ఎక్కడైనా సరే లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉందా అని చెప్పి ఎతికాడు. అయితే ఆయనకు దారి అంత సులభంగా కనిపించలేదు. క్రమక్రమంగా ఆయనకేమర్థమైందంటే, ఆ చుట్టుపక్కల మొత్తం వెతుకుతుంటే అవి కేవలం ఒట్టి బండరాళ్ళు కాదు, గుహలున్నాయి లోపల, చాలా లోపలికి గుహలున్నాయి. ఆ గుహలలో ఎవరో ఉన్నారు, మంత్రాలు పఠిస్తున్నారు, ఏదో అర్చననో పూజనో ఏదో జరుగుతోంది లోపల అని ఈయనకు అర్థమవుతోంది. ఇక బండరాళ్ళను అటు ఇటు తొలగిస్తూ చూస్తున్నాడు. ఒక బండరాయిని ఈయన తొలగించగలిగాడు. ఈయన బలంతో తొలగించి పక్కకు పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు. గుహలండి, ఇక ఎడమ కుడి ఎలా పడితే అలా వెళ్ళాలి. మీరెప్పుడైనా సరే ఏవైనా గుహలకు వెళ్ళారా అండి? లోపలికి వెళ్ళి చూశారా? మన భారతదేశంలో అత్యద్భుతమైన గుహలున్నాయి, ప్రకృతి సంపద. భారతదేశం అనే ఎందుకు, ఈ భూమండలం మీద చాలా చోట్ల పెద్ద పెద్ద గుహలున్నాయి. అయితే ఇక ఈయన ఏ దారి గుండా వెళుతున్నాడో చూసుకుంటూ మరీ వెళ్తూ ఉన్నాడు. వాళ్లకు అంటే అడవుల్లో ఉండే వాళ్లకు ఖచ్చితంగా ఇది ఒక నియమంలాగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు, నువ్వు ఎటు వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు చూసుకొని వెళ్ళాలి, గుర్తులు చూసుకోవాలి, దారి చూసుకోవాలి అనేది నేర్పిస్తారు. లేకపోతే మనలాంటి వాళ్ళమా అడవి లోపలికి వెళ్ళామా చాలా సులభంగా దారి తప్పుతాం. మళ్ళీ దారి కనుక్కోవాలంటే చాలా కష్టం. ఆ గుహలలో కూడా ఎన్నిసార్లు ఎడంవైపు తిరిగాను, ఎన్నిసార్లు కుడివైపు తిరిగాను, ఎటువైపు వెళుతున్నాను అని శబ్దం ఎటువైపు నుంచి వస్తోందో శబ్దానికి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలా 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 వెళ్ళిపోతూ ఉంటే గుహలో చిమ్మ చీకటి, ఏమీ కనిపించని పరిస్థితి. ఆ చీకట్లో నుంచే ఆయన దగ్గర కాగడా ఉంది, దాన్ని వెలిగించుకొని అలా నడుస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గుహలలో గబ్బిలాలు ఉంటాయి కదా, శబ్దం చేస్తూ ఉంటాయి. గుహ లోపలికి మనం వెళ్ళగానే అడుగు పెట్టగానే గబ్బిలాల శబ్దం వస్తుంది. నాకు బాగా అనుభవమే. కానీ ఇక్కడ గబ్బిలాలు ఏం శబ్దం చేయడం లేదు, ప్రశాంతంగా నిద్రమత్తులో జోగుతున్నట్టుగా ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాయి. తలెత్తి పైకి చూస్తే నడుస్తూ ఉన్నాడు. అలా క్రమక్రమంగా గుహ లోపలికి లోపలికి వెళుతూ ఉంటే క్రమక్రమంగా శబ్దం ఆగిపోయింది. అంటే లోపల ఏదో పూజనో వ్రతమో ఏంటో ఈయనకు తెలియదు, అర్చననో, అది ఆగిపోయింది అన్నట్టుగా ఈయనకు అర్థం అయ్యింది. ఠక్కున ఈయన చేతుల్లో ఉన్న కాగడా కూడా ఆరిపోయింది. శబ్దము ఆగిపోయింది, కాగడా ఆరిపోయింది. ఇదేమిటి అని చెప్పి ఈయన అటు ఇటు చూస్తూనే మరొక 4 అడుగులు ముందుకేశాడు. ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి ఆనందము, ఆశ్చర్యము, ఇక జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి అద్భుతమైన దృశ్యాన్ని కనుక చూస్తే మనం చిత్తరువులాగా ఎలా ఆగిపోతామో, చిత్తరువు అంటే ఏం లేదండి, పెయింట్ వేసినట్టుగా ఎలా ఆగిపోతామో అలా ఆగిపోయి అలా చూస్తూ ఉన్నాడు. ఎదురుగా పెద్ద బండరాయి, అది కూడా ఒక ఎత్తైన ఆసనంలాగా ఉంది. ఆ బండరాయి మీద ఆ ఉచితాసనము అని చెప్పి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఋషీశ్వరుడు వచ్చినప్పుడు. ఇప్పుడు కూడా ఒక ఆసనం లాంటిది ఉంది. అయితే మనుషులు చెక్కినటువంటి ఆసనంలాగా లేదు, అది బండరాయే ఆసనంలాగా ఉంది. దాని మీద నీలమాధవుని విగ్రహం ఉంది. 4 భుజాలతో శ్రీమన్నారాయణుని విగ్రహం, నీలమాధవుడు ఆయన విగ్రహం ఉంది. ఒక్కసారి ఆయన ముందుకొచ్చి అసలు ఆ విగ్రహం వంకలా చూస్తూ ఉన్నాడు. ఎవరున్నారు, ఎవరు ఇప్పటివరకు వేదమంత్రాలు చదివారు, ఎక్కడికి వెళ్ళారు, ఈ ఆలోచన అంతా పోయింది. ఆయనలో ఉండే తాపములు, తాపత్రయము అని చెప్పి అంటామండి. ఆది దైవిక తాపము, ఆది భౌతిక తాపము, ఆధ్యాత్మిక తాపము అని చెప్పి పిలుస్తాం. ఈ తాపములన్నింటి నుంచి మాకు శాంతి కలుగుగాక అని ఉపనిషత్తులలో శాంతి మంత్రాలు చెప్పుకున్నప్పుడు మనం చదువుతాం. ఓం శాంతి 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 అని చెప్పి మనం చదువుతాం 3 సార్లు. దానికి చాలా అద్భుతమైన భాష్యములు కూడా ఉన్నాయి. ఎందుకు 3 సార్లు ఓం తర్వాత శాంతి 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 అని చెప్పి ఉందని. మాకు ఈ 3 తాపముల నుంచి, ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక తాపము నుంచి శాంతి కలుగుగాక అని చెప్పి అర్థము అని మనకు పెద్దలు చెప్పున్నారు. ఈ తాపాల నుంచి మొత్తం ఆయనకు విముక్తి కలిగింది. అంటే ఇక మనసులో ఆందోళనలు లేవు, ప్రశాంతత, అంతులేని ఆనందం. ఇక అది అనుభవిస్తే తప్ప మనం చెప్పలేం. ఆనందం గురించి కూడా మనకు ఉపనిషత్తులలో ఉంది. బ్రహ్మానందం అంటే ఏమిటి, ఆనందం అంటే ఏమిటి, ఇవన్నీ ఉపనిషత్తులలో మనకు చెప్పారు. పరమాత్మ, వేదములు ఎవరో సృష్టించినవి కావు కదండి, సాక్షాత్ పరమాత్మ నుంచి ఉద్భవించినవి వేదములు కదా, అందులో చెప్పి ఉన్నారు. అటువంటి బ్రహ్మానందం కలుగుతున్నది చూస్తూ ఉంటే ఆ దివ్యమంగళ విగ్రహాన్ని. ఇప్పుడు ఆ విగ్రహం లోపల నుంచి మాటలు వస్తూ ఉన్నాయి. నాయనా,
విశ్వావసు రా, ముందరికి రా, ముందుకు రా అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. విశ్వావసుకు అప్పుడు అర్థం అయ్యిందండి. తాను కలగన్నప్పుడు ఆ కలలో ఏ గొంతు అయితే వినిపించిందో అదే కంఠం ఇప్పుడు వినిపిస్తోంది. శ్రీమన్నారాయణుని కంఠమా, మేము నిరంతరం అర్చించే శ్రీమన్నారాయణుని కంఠమా, తరతరాల నుంచి మా సవర తెగలల్లో అర్చిస్తున్న శ్రీమన్నారాయణుని కంఠమా అని అలా ముందుకు అడుగులు వేస్తూ ముందుకొచ్చి మోకాళ్ల మీద అలా కూర్చుండిపోయాడాయన. అలా చూస్తూ ఉన్నాడు విగ్రహాన్ని. ఇప్పుడు ఆ విశ్వాసు ఏం చేయాలండి? వేదమంత్రాలు చదవాలి అంటే వేదమంత్రములు ఆయనకు రావు. ఏం చేయాలి ఆయన? అలా చూస్తున్నాడంతే. అయితే మనకు విష్ణు సహస్రనామంలో చెప్పినట్టు ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాస్తుకినో భవంతి. అంటే ఆర్తులు జీవితంలో భౌతికంగా కానీ మానసికంగా కానీ చితికిపోయినటువంటి వాళ్ళు, భయంలో ఉన్నటువంటి వాళ్ళు, భయానకమైన వ్యాధుల బారిన పడినటువంటి వాళ్ళు, రకరకాల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, అశాంతి ఉన్నటువంటి వాళ్ళు సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం, నారాయణ ఆ మంత్రాన్ని, ఆ నారాయణ అనే శబ్దాన్ని సంకీర్తన చేస్తే చాలు విముక్త దుఃఖాస్తుకినో భవంతి, దుఃఖాల నుంచి మొత్తం విముక్తి పొందుతాడు. ఎప్పుడైతే ఆ శ్రీమన్నారాయణుడు అలా చూస్తాడో కరుణా కటాక్షం కలుగుతుందో. అంటే నిజమైన భక్తి కావాలి. ఓ పక్క నారాయణ నామస్మరణ చేస్తున్నాను అని చెప్పి మరో పక్క భక్తి లేకుండా ఉన్నామనుకోండి, భక్తితో చేయడం లేదనుకోండి, నారాయణుడు మన వైపు ఎందుకు చూస్తాడు? అది కూడా చెప్పాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం భగవద్గీతలో చెప్పాడు. ఈ విశ్వావసు సౌర జాతిలో ఒక ఆణిముత్యం లాంటివాడు. ధర్మము, న్యాయము తప్పకుండా జీవితాన్ని నియమబద్ధంగా కొనసాగిస్తూ శ్రీమన్నారాయణుని ప్రసాదంగా జీవితం లభించింది అని అలా తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి. ఎలాంటి సమస్యలు వచ్చినా సరే శ్రీమన్నారాయణుడున్నాడు, ఆయన చూసుకుంటాడు అని ఆయన ప్రసాదంగానే ఆలోచనలు, అడుగులు వేసినటువంటి మహనీయుడు ఈ విశ్వావసు. మరి ఈయనకు దర్శనమివ్వకపోతే ఇంకెవరికి దర్శనమిస్తాడండి శ్రీమన్నారాయణుడు? చూడండి, సామాన్యులెవరికీ కనిపించినటువంటి ఆ నీలమాధవుని విగ్రహం, నీలాచలం కొండల్లో ఎక్కడో గుహలలోపల ఉన్నటువంటి ఆ విగ్రహము విశ్వావసుకు కనిపించింది. విశ్వావసుకు కనిపించింది అనాలా? విశ్వావసుకు దర్శనమివ్వడం కోసం శ్రీమన్నారాయణుడు అడవులలో మరో ప్రాంతంలో ఉన్న విశ్వావసు యొక్క ఆ కుటుంబాన్ని మొత్తం ఇక్కడికి పిలిపించి అలా దర్శనమిచ్చాడా? ఏం చేయదలుచుకున్నాడో ఒక్కసారి మనం ఆలోచించాలి. శ్రీమన్నారాయణుడు దర్శనం ఇవ్వదలుచుకున్నాడు, దర్శనమిచ్చాడు. లేకపోతే విశ్వావసు ఆ రోజు రాత్రి అక్కడ ఆగిపోవడం ఏంటి? వేదమంత్రాలు వినిపించడమేమిటి? గుహ అని చెప్పి కనుక్కోవడమేంటి? గుహ యొక్క ద్వారాన్ని కనుక్కోవడమేంటి? ఆ రాత్రి లోపలికి వెళ్ళడమేంటి? దర్శనం చేసుకోవడమేమిటి? ఇప్పుడు శ్రీమన్నారాయణుని వాక్కు, ఆ కంఠం వినిపిస్తోంది. విశ్వావసు, నీ భక్తికి నేను మెచ్చుకున్నాను. నీ భక్తి తత్పరతలు, ధర్మబద్ధమైన నీ జీవితము, భక్తితో కూడిన నీ జీవితము లోకానికి ఆదర్శం. అందుకే మానవులలో మొట్టమొదటగా నేను నీకే కనిపిస్తున్నాను. ఇప్పటి వరకు ఇక్కడ వినిపించిన వేదమంత్రములు అవేవి కూడా మానవులు పఠించినవి కావు. దేవతలు ఇక్కడికొచ్చి వారు పఠించినటువంటి వేదమంత్రములు, వాటినే నువ్వు విన్నావు. మొట్టమొదటి మానవుడివి నువ్వే, నన్ను చూస్తున్న మొట్టమొదటి మానవుడివి. నాయనా, ఇక తరించు, ప్రశాంతంగా నీ జీవితాన్ని కొనసాగించు, వెళ్ళు అని శ్రీమన్నారాయణుడు చెప్పాడు. విశ్వావసుకు అలా ఆనంద భాష్పాలు వస్తున్నాయి. నన్ను అనుగ్రహించాడేమిటి నారాయణుడు? ఎందరో పరమ భాగవతోత్తములు, భక్తులు ఎందరెందరో ఉన్నారు కదా, నన్ను అనుగ్రహించాడా అని ఆనంద భాష్పాలు వస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు విశ్వావసు అన్నాడు, స్వామి నేనొస్తాను, ప్రతిరోజు నేను నిన్ను అర్చిస్తాను అని మాట్లాడుతూ ఆ నారాయణుడితో అలా ప్రశాంతంగా ఓలలాడుతూ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకుంటూ ఉదయం అయ్యేంత వరకు ఆ గుహలోనే గడిపాడు. అసలు ఆయనకు ఉదయం అయ్యింది అన్న విషయం కూడా తెలియదు. గుహలోపల మొత్తం చీకటి. అంటే కొన్ని గంటల పాటు అక్కడే గడిపాడు. అక్కడే కూర్చుంటే ఇంట్లో ఉన్నవాళ్ళు కంగారు పడే అవకాశం ఉంది కదా. కొంతవరకు అయితేనేమో ఆలోచిస్తారు, ఆగుతారు, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు. మరీ ఎక్కువ సమయం అయ్యింది అనంటే ఇక ఈయనను వెతుక్కుంటూ కొంతమంది బయలుదేరే అవకాశం కూడా ఉంటుంది. అందుకని శ్రీమన్నారాయణుడితో మాట్లాడుతున్నట్టుగానే చెప్పి, స్వామి నిన్ను వదిలి వెళ్ళాలి అని చెప్పి నాకు అనిపించడం లేదు, వస్తాను,
ప్రతిరోజు నేను వస్తాను, నేను అర్చిస్తాను అని అలా చెబుతూ బయటికి వచ్చేశాడు. పెద్ద బండరాయిని అడ్డం పెట్టేశాడు. ఎందుకంటే ఎవరొస్తారో తెలియదు, ఏ జంతువుల లోపలికి వస్తాయో తెలియదు, ఏమేం పాడు చేస్తాయో తెలియదు. గుహ కదండి. ఈయనే ఆ గుహ యొక్క ఆ బండరాయిని పక్కకు జరిపి లోపలికి ప్రవేశించాడు కాబట్టి మళ్ళీ తిరిగి బండరాయిని సరిగ్గా గుహకు అడ్డంగా పెట్టాడు. ఎవరైనా సరే బయట నుంచి చూస్తే అసలు ఇక్కడ గుహ ఉంది అన్న విషయం కూడా ఎవరికి తెలియదండి. అలా ఉంటాయి బండరాళ్ళు. అలా ఉంది అక్కడ ఇప్పుడు చూస్తే. ఇప్పుడు ఈయన మళ్ళీ బయలుదేరి ఇంటికి వచ్చాడు. ఈయనను చూడగానే ఈయన భార్య ఆశ్చర్యపోయింది. ఎందుకంటే రాత్రంతా ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన వ్యక్తి, లేదు పోనీ ఎక్కడైనా నిద్రపోయినా కానీ చాలా దూరంలో ఉంటేనే కదా నిద్రపోయేది. దగ్గరలోనే ఉన్నాడు అనుకోండి, నిద్ర ఎందుకు పోతాడు, టక్కున వచ్చేవాడు. కానీ అంత దూరం ఎక్కడి నుంచో నడిచి వచ్చాడు, అలసిపోవాలి కదా. అలసిపోయిన మొహం లేదు, ప్రశాంతమైన మొహం ఉంది. ప్రసన్న వదనం అంటామే అలా ఉంది. ఒక ఆనందం కనిపిస్తోంది, ఒక దివ్యమైన అనుభూతి కనిపిస్తోంది భర్త ముఖారవిందంలో. అలాగే కూతురు, ఆ అమ్మాయి లలిత, ఆమె కూడా అడిగింది, నాన్నగారు ఏమయ్యింది అని. విషయం మొత్తం చెప్పాడు. ఆ తర్వాత గూడెంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి చెప్పాడు, ఇది పరిస్థితి. అయితే శ్రీమన్నారాయణుడు అక్కడ ఉండదలుచుకున్నాడు, ఆ గుహలో ఉండదలుచుకున్నాడు. నాకు దర్శనమిచ్చాడు. ప్రతిరోజు నేను వెళ్ళి ఆ స్వామివారిని అర్చిస్తాను. ఆ స్వామివారు నాకు ఆదేశం ఇచ్చారనుకోండి, నాయన ఈ గుహలో నుంచి నన్ను తీసుకెళ్ళు, ఫలానా చోట పెట్టు, అందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు అని ఆ స్వామివారు చెబితే అప్పుడు నేను ఆ స్వామివారిని నేను బయటికి తీసుకొస్తాను తప్ప అక్కడి నుంచి నేను బయటికి తీసుకొని రాను అని ఇతరులకు చెప్పాడు, తన తోటి వారికి. వారందరూ కూడా తలలూపారు, అయ్యో దాందే ఉంది, పర్వాలేదు అని చెప్పి. ఇక ఈయన ప్రతిరోజు ఈయన కార్యక్రమాలు ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాడు. ఆ అడవిలో ఈయనొక్కడే వెళుతూ ఉన్నాడు. ఈయనకొక్కడికే తెలుసు ఇప్పుడు దారి ఎక్కడుంది ఏంటి అన్నది, ఇంకెవ్వరికి తెలియదు. వెళుతూ ఉన్నాడు. తేనె, ఫలాలు, ఇంట్లో తయారు చేసినటువంటి పదార్థాలు, వెదురు బియ్యము, శాఖములు భార్య తయారు చేసి ఇస్తూ ఉంటే వాటిని తీసుకెళ్తూ ఉన్నాడు. శ్రీమన్నారాయణుని ఆ విగ్రహం ముందు, దివ్యమంగళ విగ్రహం ముందు పెట్టి నైవేద్యంగా పెట్టి స్వామివారికి నమస్కరిస్తూ ఉన్నాడు. అక్కడే కూర్చుంటున్నాడు. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసి ఓలల్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన వెనక్కి వస్తూ ఉన్నాడు. ఇతర కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ ఉన్నాడు. ఆయన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనము విద్యాపతి అక్కడికి వెళ్ళాలి. ఎవరు విద్యాపతి? గుర్తున్నాడు కదా కథ. మళ్ళీ మనము ఇంద్రద్యుమ్న మహారాజు గారి దగ్గరికి వస్తే విద్యాపతి అనే యువకుణ్ణి పురమాయించాడు కదా. ఇప్పుడు విద్యాపతి బయలుదేరాడు. నీలమాధవుడు ఎక్కడున్నాడు, నీలాచలం కొండల్లో ఆ అడవుల్లో ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ఋషీశ్వరుడు చెప్పాడు కదా, ఎక్కడున్నాడు అని చెప్పి వెతకడం మొదలుపెట్టాడు. అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు, అడుగుతూ ఉన్నాడు ఎవరినైనా, నీలమాధవుడు అనే పేరు మీద శ్రీమన్నారాయణుని విగ్రహాన్ని ఎవరైనా చూశారా అని. అడవిలో ఆవులు కాసుకుంటున్న ఒక గోపాలుడు, ఒక పిల్లవాడు ఎదురొచ్చాడు. చాలా చిన్న పిల్లవాడు, కర్ర పట్టుకొని ఉన్నాడు, గోవులను కాస్తూ ఉన్నాడు. ఏమయ్యా, ఎవరు నువ్వు? అడవిలో ఎక్కడో తప్పిపోయావా? ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి అని చెప్పి పిల్లవాడు అడిగాడు. వెంటనే విద్యాపతి, నీలమాధవుడు అనే పేరు ఎక్కడైనా విన్నావా ఈ నీలాచలం కొండలలో అడవుల్లో అని చెప్పి అడిగాడు. దానికి ఆ పిల్లవాడు, నేనెక్కడా వినలేదయ్యా నీలమాధవుడు, ఎవరు నీలమాధవుడు అన్నాడు పిల్లవాడు. సరే నీకు తెలిసి ఉండదులే, కనుక్కుంటానులే ఎవరన్నా పెద్దవాళ్ళు కనిపిస్తే అని చెప్పి కాసేపు ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు ఈ పిల్లవాడు, ఏమయ్యా పాలు ఏమన్నా తాగుతావా అని చెప్పి అడిగాడు. విద్యాపతి అప్పటికే బాగా అలసిపోయి ఉన్నాడండి, ఆకలిగా ఉంది, దాహం వేస్తోంది. అవును ఉంటే ఇవ్వయా బాబు అని తలూపాడు విద్యాపతి. వెంటనే ఆ పిల్లవాడు, సరే నేను కూడా తాగుతాను, నువ్వు కూడా తాగు, తీసుకొని వస్తాను అని గోవులు ఉన్నాయి కదండి వాటి దగ్గరికి వెళ్ళి పాలు పితుక్కొని తీసుకొని వచ్చాడు. 2 చిన్న కుండలు, కుండ అనొద్దు, కొన్ని ప్రాంతాలలో ముంతలు అంటాం, కొన్ని ప్రాంతాలలో గురిగి అంటాం. కుండనే చాలా చిన్నగా అరచేతిలో పట్టేంతగా ఉంటుంది. తీసుకొని వచ్చి ఒక ముంత విద్యాపతికి ఇచ్చాడు. ఒక ముంతలో ఉన్న పాలు ఈ పిల్లవాడు తాగుతూ ఉన్నాడు. ఇద్దరు పాలు తాగిన తర్వాత విద్యాపతి ఈ ముంతను కడుగుదాము అని చెప్పి ఆ ఎదురుగా ఉన్న ఓ చిన్న చెరువు దగ్గరికి వెళుతూ ఉన్నాడు. ఈ పిల్లవాడు తాను తాగిన ముంతను ఫాట్మని ఆ పక్కనే ఉన్న బండరాయి కేసి కొట్టాడు. ముంత పగిలింది. విద్యాపతి వెంటనే పిల్లవాడి వంక చూశాడు. ఏం బాబు, ముంత అలా పగలగొట్టావేమిటి? కడిగి ఉపయోగించుకుంటాం కదా, ఇలా పగలగొట్టావేంటి అన్నాడు. పాతకుండ పగిలితేనే కదా కొత్త కుండ వచ్చేది. నేను పాతకుండలో తాగనయ్యో, మా నాన్నగారికి బోలెడు ఆవులున్నాయి, మా దగ్గర బోలెడు కుండలున్నాయి, నేనెప్పుడు తాగినా కొత్త కుండలోనే తాగుతాను ప్రతి పూట అన్నాడు పిల్లవాడు. వామ్మో,
పిల్లగాడు బాగా ధనవంతుడు ఉన్నట్టున్నాడు, మరి ఈ గోపాలకుంలాగా ఇక్కడెందుకు వచ్చాడు, జీతగాళ్ళు ఉంటారు కదా అని చెప్పి ఆలోచిస్తున్నాడు విద్యాపతి. సరే ఏంటో అని విద్యాపతి వెళ్ళి తన ముంతను కడుగుతూ ఉన్నాడు చెరువులో మరోవైపు 2-3 అమ్మాయిలు ఉన్నారు, బట్టలు ఏదో ఉతుక్కుంటూ ఉన్నారు. ఒక అమ్మాయి బట్టలు ఉతుకుతూ ఉంటే ఆ ఉతుకుతున్నటువంటి వస్త్రం ఆ చెరువు లోపలికి అలా కొట్టుకుపోతోంది. ఆ అమ్మాయి వస్త్రాన్ని తీసుకుందాము అని చెప్పి ముందుకెళ్ళింది, టక్కున చెరువులో పడిపోయింది. అయితే ఆ అమ్మాయికి ఈత కొట్టడానికి ప్రయత్నం చేస్తోంది, కానీ అక్కడ సుడిగుండం ఉంది. సుడిగుండం లోపలికి చిక్కుకోబోతోంది అమ్మాయి, కేకలేస్తోంది. ఒడ్డున ఉన్న 2 అమ్మాయిలు కూడా కేకలేస్తున్నారు. వెంటనే విద్యాపతి తన ముంతను పక్కన పెట్టేసి వేగంగా పరిగెత్తుకొని వచ్చి నీళ్లల్లోకి దూకాడు. ఆ అమ్మాయిని గట్టిగా బలంగా పట్టుకొని లాక్కొని ఒడ్డుకు తీసుకొని వచ్చాడు. ఆ అమ్మాయి ఎవరు అనంటే, ఇంతవరకు మనం కథ చెప్పుకున్నామే, విశ్వావసు పద్మావతి వాళ్ళ కుమార్తె లలిత. ఆ అమ్మాయి ఈయనను చూడగానే ప్రేమలో పడిపోయింది. ఎంత అందంగా ఉన్నాడు, నవ యవ్వనంలో ఉన్నాడు యువకుడు, ఈడు జోడు. ఈయనను పక్కన పెట్టి నించొని చూస్తే ఈడు జోడులాగా ఎంత బాగుంటాం, చిలక గోరింకల్లాగా అని చెప్పి ఈ అమ్మాయి విద్యాపతిని చూడగానే ప్రేమలో పడింది. పైగా తనను రక్షించాడు. ఇవన్నీ ఆమె ఆలోచిస్తోంది. విద్యాపతికి అర్థమవుతోంది ఆమె హావభావాలు అవన్నీ. కానీ విద్యాపతి పట్టించుకోలేదు. ఎందుకని? విద్యాపతి ఒక లక్ష్యంతో ఉన్నాడు. నీలమాధవుడు ఎక్కడున్నాడో కనుక్కోవాలి, రాజుగారికి చెప్పాలి, అదే ఈయన లక్ష్యం. ఇవన్నీ పట్టించుకునే పరిస్థితుల్లో విద్యాపతి లేడు. అయితే ఆమె అడిగింది, ఎవరయ్యా మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి అని. వెంటనే చెప్పాడు ఈయన, ఏం లేదండి, నీలమాధవుడు అని ఇక్కడే అడవులలో ఎక్కడో ఉన్నాడు అని ఒక ఋషీశ్వరుడు చెప్పాడు. వెతుకుతూ తిరుగుతూ ఉన్నాను. అసలు ఉన్నాడా లేదా నీలమాధవుడు, ఉంటే ఎక్కడున్నాడు, ఏమన్నా తెలుసా మీకు అని చెప్పి అడిగాడు. వెంటనే అమ్మాయి లలిత తలూపింది. అయ్యో తెలుసండి, మా నాన్నగారికి దర్శనం కూడా అయ్యింది. నీలమాధవుడు ఇదే అడవుల్లో ఉన్నాడు, నీలాచలం కొండల్లో ఇక్కడే ఉన్నాడు, మా నాన్నగారికి తెలుసు అంది ఆమె. అవునా, ఎక్కడున్నాడు, నాకు చూపించండి, నేను వెళ్ళి దర్శనం చేసుకుంటాను అని చాలా చాలా ఆత్రంగా అడిగేశాడు విద్యాపతి. వెంటనే ఆ అమ్మాయి చిరునవ్వు నవ్వి, లేదండి, మా నాన్నగారికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. మా నాన్నగారు మాత్రమే వెళతారు, అర్చించి వస్తారు. మరి మిమ్మల్ని కూడా తీసుకెళ్ళలేదా మీ నాన్నగారు అని అడిగాడు. లేదు, నన్ను కూడా తీసుకెళ్ళలేదు, ఎవరిని తీసుకెళ్ళలేదు, మా నాన్నగారే వెళ్ళొస్తున్నారు అని చెప్పింది ఆమె. సరే, అయితే ఎలాగైనా సరే వీళ్ళతో స్నేహం చేసుకోవాలి. మెల్లిగా స్నేహం చేసుకొని ఆ సవరలతో మాట్లాడుతూ మెల్లిగా ఎలాగైనా సరే వెళ్ళి దర్శించుకోవాలి అని చెప్పి అనుకున్నాడు. సరే, ఈ అమ్మాయి ఇలా అంటుంది, ఈమె తండ్రి ఒప్పుకుంటాడేమో అని చెప్పి అనుకున్నాడు. నీలమాధవుడు వెనక్కి తిరిగి ఒకసారి చూశాడు ఆ పిల్లవాడు ఉన్నాడా అని. ఆ పిల్లవాడు కనిపించలేదు, గోవులు కూడా కనిపించలేదు. ఇంత వేగంగా ఈ పిల్లవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ గోవులను తీసుకొని అని చెప్పి విద్యాపతి ఆలోచించాడే తప్ప, శ్రీకృష్ణుడు బాలుని రూపంలో వచ్చి, గోపాలకుని రూపంలో వచ్చి తనకు దారి చూపించాడు అన్న విషయం అర్థం చేసుకోలేకపోయాడు విద్యాపతి. ఇక ఈ విద్యాపతి, ఈ అమ్మాయి, ఇక వీళ్ళిద్దరూ విశ్వావసు వీళ్ళందరూ ఉండే గూడానికి వచ్చారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఈయనను తీసుకొని వచ్చింది. మీరు నన్ను రక్షించారు, మా తల్లిదండ్రులకు పరిచయం చేస్తాను, రండి, మా ఆతిథ్యం స్వీకరించండి, ఆ తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్దురు కానీ అని చెప్పి తీసుకొని వచ్చింది. కానీ ఆ అమ్మాయి ఆసక్తి ఏంటంటే ఈయనను ప్రేమించింది, మరి కాసేపు చూస్తూ ఉండొచ్చు అని చెప్పి ఆమె ఉద్దేశ్యం. సరే, ఈ విద్యాపతి వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు, తమ కుమార్తెను రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. ఆ తర్వాత మెల్లిగా ఈయన అడిగాడు, ఏమండి ఈ అడవులలో నీలమాధవుడు అని చెప్పి ఉన్నాడు అని తెలిసింది, ఋషీశ్వరులు చెప్పారు, మరి ఎక్కడున్నారు ఏంటి అని. వెంటనే ఈయన విశ్వావసు, ఉన్నాడండి, నేనే వెళ్ళి అర్చించి వస్తూ ఉన్నాను, శ్రీమన్నారాయణుడు నాకు దర్శనమిచ్చాడు, నీలమాధవుడు చతుర్భుజాలతో విగ్రహ రూపంలో దర్శనమిచ్చాడు, నేను వెళ్ళి వస్తూ ఉన్నాను, ఇతరులను ఎవరిని నేను తీసుకొని వెళ్ళలేదు అని చెప్పి ఆయన విద్యాపతిని తీసుకొని వెళ్ళడానికి ఆసక్తి అయితే చూపించలేదు. ఎవరు? విశ్వావసు. ఈ విషయం విద్యాపతికి అర్థమయ్యింది. సరే, విద్యాపతి ఇక బలవంత పెట్టలేదు. సరే అని చెప్పి అక్కడే సవరల దగ్గర ఉన్నాడు. ఉండి ఇక ఈ అమ్మాయి విద్యాపతిని ప్రేమించింది కదా, విద్యాపతి కూడా నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. ఇద్దరు అలా అడవులలో తిరుగుతూ సంతోషంగా కాలం గడుపుతూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు. విద్యాపతి ఆసక్తి ఏంటంటే ఈ అమ్మాయిని వివాహం చేసుకొని తద్వారా ఏమన్నా నీలమాధవుడిని చూడడానికి ప్రయత్నం చేయగలనా అని చెప్పి ఆలోచన విద్యాపతికి. తర్వాత ఇక ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు అన్న విషయము ఈ సవరల రాజు ఆయనకు విశ్వావసుకు తెలిసింది.
ఇప్పుడు ఏమమ్మా నీకు పెళ్లి చేస్తాను కానీ ఇతను ఇక్కడ ఉంటాడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? ఇతనేమో బ్రాహ్మణుడు, నగరం నుంచి వచ్చాడు, మనమేమో సవరలం, మనం అరణ్యాలలో ఉంటాం. వివాహం చేసుకుంటే ఇక్కడే ఉంటాడని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? లేదు లేదు వద్దమ్మా అని చెప్పి తండ్రి చెప్పాడు, వారించాడు. కానీ ఆమె వినలేదు. విద్యాపతి లేదు లేదు లేదు, నేను మోసం చేసేవాడిని కాదు, ఫలానా ఇంద్రద్యుమ్న మహారాజు గారి దగ్గర ఉంటాను నేను, నన్ను నమ్మండి అని మొత్తానికైతే వాళ్ళకి నమ్మకాన్ని కలిగించాడు. ఇతని వినయము, ఇతని భక్తి ప్రపత్తులు, ఇతను మాట్లాడే విధానము అవన్నీ అయితే నచ్చాయి. ఆ తల్లిదండ్రులకు ఆ పక్కనున్న పెద్దవాళ్ళకు కూడా నచ్చాయి. పిల్లవాడు మంచివాళ్ళ ఉన్నాడండి, ఏం కాదు చేసేయండి అని చెప్పి అన్నారు. మొత్తానికి ఈ విద్యాపతి ఆ లలిత వాళ్ళిద్దరికి వివాహం జరిగింది. ఇప్పుడు అల్లుడయ్యాడు కదా, ఇక మొదలెట్టాడు. ఏం మొదలుపెట్టాడు? ఎలాగైనా మీ నాన్నకు చెప్పు, నాకు నీలమాధవుని దర్శనం కావాలి. ఇక్కడ నీలమాధవుడు ఉన్నాడు అని తెలిసినప్పటి నుంచి నా మనసులో లేదు. ఒక్కసారి నేను దర్శించుకుంటాను, ఒక్కసారి నేను దర్శించుకుంటాను అని ఇక భార్య దగ్గర కూర్చొని ఒకటే అడగడం మొదలుపెట్టాడు. లేదండి, అది కాదండి చెప్తోంది భార్య. మళ్ళీ ఒక 2-3 రోజులైన తర్వాత మళ్ళీ అడుగుతూ ఉన్నాడు. ముభావంగా ఉంటున్నాడు. మామూలుగా పెళ్ళైన తర్వాత ఏం చేస్తారండి ఈ రోజుల్లో? హనీమూన్ అని చెప్పి అంటారు కదా, ఎక్కడో వెళ్తుంటారు కదా, ఊటీలో కోటీలో ఎక్కడెక్కడికి వెళ్తున్నారో ఇప్పుడు, కానీ వెళ్తుంటారు కదా. అలా సరదాగా పాటలు పాడుకుంటూ, సరదాగా ఆనందిస్తూ, భవిష్యత్తు గురించి కలలు కంటూ, ఏదో సరదాగా మాట్లాడుకుంటూ ఉండాలని చెప్పి మా అమ్మాయి అనుకుంటోంది. అది చాలా సహజం. ఇతనేమో ముభావంగా ఉంటున్నాడు. ఏదో ఏడుపు మొహం పెట్టుకొని కూర్చున్నావు ఏంట్రా అని చెప్పి అంటారు చూడండి ఇంట్లో, అలా కూర్చున్నాడు. కానీ ఇతను ఏడుపు మొహం పెట్టుకొని కూర్చుంటున్నది దేనికోసము? ఏదో వస్తువు కోసం కాదు, వరకట్నం కోసం కాదు. నాకు బైక్ ఇవ్వలేదు మీ డాడీ, నాకు ఫెరారీ కారు కావాలి, రోలెక్స్ వాచ్ కావాలి, లేకపోతే ఐఫోన్ కావాలి లేటెస్ట్ మోడల్, ఇవి కాదు కదా ఈయన బాధ. నీలమాధవుడిని దర్శించాలి, మహారాజు గారు ఈయనను పురమాయించారు కదా, దానికోసం వచ్చాడు. అది ఈయన బాధ. ఇక భార్య దగ్గర పదే చెప్తూ ఉన్నాడు. ఇక ఈమె తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పింది, నాన్న పెళ్ళి అయితే చేశావు, మీ అల్లుడు గారు మంచివాడే, అంతా బాగానే ఉంది, కానీ ఏంటో ఆయన ఎప్పుడు చూసినా నీలమాధవుడు చూస్తాను, ఒక్కసారి చూస్తాను అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. నా మాట వినండి నాన్న, నా మీద ఏమన్నా మీకు ప్రేమ ఉంటే ఒక్కసారి మా ఆయనని తీసుకెళ్ళి నీలమాధవుడిని దర్శనం చేయించండి, చూపించండి ఆ నీలమాధవుడిని మా ఆయనకు అని చెప్పి అడిగింది. ఇక ఈయన ఆలోచనలో పడ్డాడు. రే ఇదెక్కడి కర్మ, మా కూతురు అడిగితేనేమో కాదు అని ఏదో చెప్పొచ్చు, భార్య అడిగితే కాదని చెప్పొచ్చు, ఇప్పుడు అల్లుడాయే. ఇప్పుడు ఈ అల్లుడి మాట కనుక వినకపోతే నా కుమార్తె సంతోషంగా ఉండదు, పెళ్లి చేసుకొని కూడా బాధపడుతూ ఉంటుంది. అల్లుడు సవ్యంగా కాపురం చేస్తాడో లేదో తెలియదు, కోపం చెల్లిపోతాడో, ఎందుకు ఈ బాధ? సరే ఒకసారి తీసుకెళ్ళి చూపిద్దాం. కానీ శ్రీమన్నారాయణుడు ఏమంటాడో తెలీదు, ఆయనకి ఇష్టం ఉంటే ఆయన దర్శనమిస్తాడు, లేదంటే శ్రీమన్నారాయణుడు నన్నేమన్నా శిక్షించాడనుకో, ఆ శిక్ష కూడా ఏదో పడతాను, ఏముంది, ఇలా ఆలోచించుకున్నాడు. అంటే ఈయన ఆలోచన ఏంటంటే శ్రీమన్నారాయణుని అనుమతి లేదు కదా ఇప్పటి వరకు, నువ్వు ఎవరినైనా సరే లోపలికి తీసుకురావచ్చు అని. అందువల్ల ఈయన ఇప్పటి వరకు ఎవరిని కూడా లోపలికి తీసుకొని వెళ్ళలేదు. కానీ ఇప్పుడు చూడండి పరిస్థితి, కుటుంబాలంటే ఇలాగే ఉంటాయండి. కాన్ఫ్లిక్ట్స్ అంటాం, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. సరే నేను తీసుకొని వెళతాను, అయితే నీలమాధవుడు ఎక్కడున్నాడో ఆ దారి నువ్వు చూడడానికి వీల్లేదు, నీకు దర్శనం చేసుకోవడం కదా ముఖ్యము, దారి కనుక్కోవడం కాదు కదా. అందువల్ల కళ్ళకు నేను గంతలు కడతాను నీకు, అప్పుడే నేను తీసుకొని వెళ్తాను అని విశ్వావసు చెప్పాడు. విద్యాపతి సరే మామగారు దాందేముంది తప్పకుండా అన్నాడు. ఇక సిద్ధమయ్యారు. అది కూడా ఏంటంటే సాయంత్రము అయిన తర్వాత తీసుకొని వెళితే, అంటే ఉదయం పూట తీసుకొని వెళ్లకుండా కాస్త సాయంత్రము రాత్రి ఆ మధ్యలో కనుక బయలుదేరితే రాత్రి వరకు అక్కడికి వెళ్ళిపోతాము అని చెప్పి ఈయన ఆలోచన. ఎవరికి? విశ్వావసుకు. అంటే ఏమాత్రం కాస్త కళ్ళకు గంతలు అటు ఇటు తప్పిన ఏమన్నైనా చీకటే కదండి, చుట్టుపక్కల చూస్తే అడవే కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోలేడు. మళ్ళీ టక్కున కళ్ళకు గంతలు గట్టేయచ్చు. ఇలా ఆలోచించాడు ఆయన. కళ్ళకు గంతలు, ఒక గంత మీద మరో గంత, ఆ గంత మీద మరో గంత, అలా 5-6 గంతలు గట్టిగా కట్టి పదండి అల్లుడు గారు అని చెప్పి తీసుకొని వెళ్ళారు. అయితే ఈ విద్యాపతి ఈయన సామాన్యుడు కాదు, ఈ అల్లుడు గారు పట్టుదల ఎలా ఉంటుందో ముందే మనం మాట్లాడుకున్నాం. తనతో పాటు ఆవాలు తెచ్చుకున్నాడండి. వీళ్ళు అలా నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. మెల్లిగా ఆయన పంచచెంగులో నుంచి అసలు ఈ విశ్వావసుకు అర్థం కాకుండా ఆవాలను మధ్యలో జారవిడుస్తూ ఉన్నాడు. అలా జారవిడుస్తూ వెళ్ళాడు. ఇక చాలాసేపు నడిచిన తర్వాత గుహలొచ్చాయి.
గుహ ముందుకు వెళ్ళిన తర్వాత అప్పటికింకా కళ్ళగంతలు విప్పలా ఆ గుహకున్న బండరాయిని తొలగించాడిన. పదండి అల్లుడు గారు అని చెప్పి తీసుకొని వెళ్ళాడు. అంటే ఒక గుహ లాంటి దాని లోపలికి వెళుతున్నాము అన్న విషయం అయితే కొంత అర్థమైంది నాకు విద్యాపతికి. ఇక లోపలికి అలా తీసుకొని వెళ్ళాడు. ఇక లోపల కూడా ఎడమ కుడి తిరగాలి, మెట్లలాగా అంటే రాళ్లే మెట్లలాగా ఉంటాయి, దిగాలి, లోపలికి వెళ్ళాలి, లోతులు ఎక్కడో ఉన్నది కదా, తీసుకొని వెళ్ళాడు. అప్పుడు కళ్ళకు గంతలు విప్పాడు. ఒక్కసారి అలా తెరిచి చూసేసరికి ఎదురుగా శ్రీమన్నారాయణుని విగ్రహం ఏం మాయమవ్వలేదు, అదృశ్యం అవ్వలేదు, ఏమీ లేదు. విగ్రహం కనిపిస్తోంది. విగ్రహం నుంచి మాటలేం వినిపించట్లేదు, కానీ చక్కగా విగ్రహం కనిపిస్తోంది. విద్యాపతి ఒక్కసారి అలా చూశాడు. ఆశ్చర్యానందాలు. విద్యాపతిలో కూడా ఉన్న తాపాలన్నీ తొలగిపోయాయి. ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపము, ఆధ్యాత్మిక తాపము అన్నీ తొలగిపోయాయి. ఏమిటో తెలీదు, ఒక ఆనందం కలుగుతోంది, బ్రహ్మానందం. ఆ విగ్రహాన్ని చూస్తుంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుని దర్శనం గనక కలిగితే ఎలాంటి దివ్యానుభూతి ఆనందం కలుగుతుంది అని మహర్షులు, మహాత్ములు, పండితులు వ్యాఖ్యానించి ఉన్నారో, దర్శించిన వాళ్ళు మహాభక్తులు భాగవతంలో ఏమని ప్రవచించి ఉన్నారో అలాంటి ఆధ్యాత్మిక అనుభూతి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తుంటే కలుగుతోంది విద్యాపతికి. ఆనందాశ్రువులు అలా కారుస్తున్నాడు, అలా కూర్చున్నాడు. ఈ విద్యాపతి వేదం చదువుకున్నాడు కదండి, ఇంకేముందండి, పురుష సూక్తం చదివాడు, శ్రీమన్నారాయణుణ్ణి అర్చించాడు, స్తోత్రాలు చేశాడు, అలా కూర్చుండిపోయాడు, చూస్తూ ఉన్నాడు విగ్రహాన్ని. ఉదయం అయ్యింది. అల్లుడు గారు ఇక మనం వెళ్ళాలి అని చెప్పి మామగారు తరుముతూ ఉన్నారు. మళ్ళీ కళ్ళకు గంతలు కట్టి అల్లుడు గారిని తీసుకొని వచ్చారు. ఎవరు? మామగారు. ఇంకేముందండి, ఈయన చూడాలనుకున్నాడు కదా, చూశాడు. ఇప్పుడు భార్యతో చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాడు. ఇక ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఆనందంగా గెంతులేస్తూ పాటలు పాడుతూ అలా తిరుగుతూ ఉన్నారు. అడవుల్లో చెట్టు పుట్ట అని సరదాగా అలా తిరుగుతూ మాట్లాడుకుంటూ భవిష్యత్తు గురించి, మనకు పిల్లవాడు పుడితే ఏం పేరు పెడదాం, అమ్మాయి పుడితే ఏం పేరు పెడదాం, ఇక ఇవే కదా ముచ్చట్లు, హనీమూన్ ముచ్చట్లన ఇలాంటి ముచ్చట్లు మాట్లాడుకుంటూ సరదాగా తిరుగుతూ ఉన్నారు. ఈయన విద్యాపతి సామాన్యుడు కాదు. మెల్లిగా మామగారికి అత్తగారికి చెప్పాడు, నేను మా తల్లిదండ్రులను చూసొస్తానండి నగరంలో, వాళ్ళకి చెప్పొస్తాను, నేను ఇలా వివాహం చేసుకున్నాను అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు కదా, నేను వారికి చెప్పి ఇక్కడొచ్చి అమ్మాయిని తీసుకొని వెళతాను అని చెప్పాడు. ఈ అల్లుడు వెళ్తున్నాడంటేనే భయం అత్తమామలకు, మళ్ళీ వెనక్కి వస్తాడా రాడా అన్న సందేహం కూడా ఉంది. లేదు లేదు నేను ఖచ్చితంగా వెనక్కి వస్తాను, ఇదిగో నేను ఇక్కడ ఉండేది, ఇది నా చిరునామా, వీళ్ళు మా బంధువులు, ఇవి అని చెప్పాడు వాళ్ళకి నమ్మకం కలిగించేటట్టు. అప్పటికే ఈయన మాట్లాడుతున్న విధానం, ప్రవర్తిస్తున్న విధానం చూస్తుంటే ఈ అల్లుడి మీద నమ్మకమే ఉంది. అత్తామామలకు, భార్యకు, అందరికి కూడా మోసం చేసేవాడు కాదు అనైతే నమ్మకం ఉంది. పైగా ఇంద్రద్యుమ్న మహారాజు గారి దగ్గర ఉన్నాడని చెప్పి చెప్తూ ఉన్నాడు. పైగా శ్రీమన్నారాయణుడే మమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు. అలాంటప్పుడు నా కూతురికి అన్యాయం ఎలా జరుగుతుంది, జరిగే ప్రసక్తే లేదు అని అత్యంత గాఢంగా విశ్వసించి ఉన్నాడు విశ్వావసు కదా. సరే, వాళ్ళ అనుమతి తీసుకొని భార్యకు చెప్పి ఇక బయలుదేరి వెళ్ళాడు. ఇంద్రద్యుమ్న మహారాజు గారి దగ్గరికి వెళ్ళి, మహారాజా కనుక్కున్నాను, నీలాచలం అడవుల్లో నీలమాధవుడు ఎక్కడున్నాడో కనుక్కున్నాను, ఈ కన్నులతో దర్శించాను, బ్రహ్మానందం పొందాను, మీరు కూడా దర్శించాలి, అసలు తాదాత్మ్యత, అసలు ఎలాంటి అనుభూతం మనం చెప్పలేం మహారాజా అని చెప్పాడు. సరే అయితే మరి ఎక్కడున్నారు ఏంటి అంటే, కొంచెం ఆగాలి మహారాజా, ఆవాల గింజలు చల్లొచ్చాను, కొంచెం ఆగితే వర్షం పడుతుంది, మొలకెత్తుతాయి, మనం బయలుదేరొచ్చు, పట్టుకోవచ్చు అని చెప్పాడు. సరే అని చెప్పి మహారాజు గారు సంతోషంగా ఉన్నారు. ఇక ఆవాల గింజలు మొలకెత్తడం మొదలయ్యింది. ఇక బయలుదేరారండి మహారాజు గారు. విద్యాపతి అంగరంగ వైభవంగా దాన్ని తీసుకొని బయలుదేరారు. వెళ్ళి ఆ ఆవాల మొక్కల వెంట నడుస్తూ నడుస్తూ అడవులలో ఆ గుహను కనుక్కున్నారు. గుహ లోపలికి వెళ్ళారు. బండరాయి ఎక్కడుంది అర్థమైపోయింది. బండరాయి ముందున్న ప్రాంతంలో కూడా ఆవాలు మొలిచాయి. తొలగించారు. లోపలికి వెళ్ళారు. దిగారు లోపలికి వెళ్ళారు. చూశారు, శ్రీమన్నారాయణుడి విగ్రహం అక్కడ లేదు. ఎక్కడైతే ఏ పెద్ద రాతి సింహాసనం లాంటి ఆ ప్రాంతంలో చతుర్భుజుడైన నీలమాధవుని విగ్రహాన్ని విద్యాపతి దర్శించుకున్నాడో ఆ విగ్రహం అక్కడ లేదు. ఇంకేం చేస్తారండి వీళ్ళు? మహారాజు గారు ఎంత నిరాశ అంటే ఇక వెనక్కి బయలుదేరాడు. అయ్యో, విగ్రహము అదృశ్యమవడం ఏమిటి, ఎవరన్నా మాయం చేశారా, శ్రీమన్నారాయణుడే మనకు దర్శనం ఇవ్వకుండా మాయమైపోయాడా, అదృశ్య రూపంలో ఉన్నాడా, అదృశ్యమయ్యాడా, ఎవరన్నా తస్కరించారా, ఏం జరిగింది అర్థం కాలేదు. మహారాజు వీళ్ళందరూ వెళ్ళిపోయారు.
ఇక ఇప్పుడు విద్యాపతి, సరే మహారాజా మీరు వెళ్ళండి, నేను వివాహం చేసుకున్నానని చెప్పాను కదా, నా భార్యను కలిసి వస్తాను అని చెప్పి వెళ్ళాడు. అల్లుడిని చూడంగానే మళ్ళీ అత్తమామలు సంతోషించారు, భార్య సంతోషించింది. చెప్పాను మా తల్లిదండ్రులకు, ఇక నిన్ను తీసుకొని వెళతాను అని చెప్పి అన్నాడు. వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. మరుసటి రోజు విశ్వావసు పూజ చేద్దామని పూజా ద్రవ్యాలు అన్నీ తీసుకొని, నైవేద్యం పెట్టాల్సినటువంటి పదార్థాలన్నీ తీసుకొని బయలుదేరి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి చూస్తే ఆయనకు అర్థం అయ్యింది. అసలు లోపలికి వెళ్ళడం కంటే ముందే అర్థం అయ్యింది. గుర్రాలు వచ్చాయి ఈ ప్రాంతానికి, అసలు ఏం జరిగిందో తెలియదు. ఆయనకు భయంగా ఉంది. వెళ్ళాడు. లోపలికి వెళ్ళి చూస్తే విగ్రహం లేదు. విశ్వావసుకు కూడా విగ్రహం కనిపించడం లేదు. ఇక చూడండి, పిచ్చివాడైపోయినట్టు అయిపోయాడు విశ్వావసు. శ్రీమన్నారాయణుడు ఎక్కడికి వెళ్ళాడు, ఎవరు వచ్చారు, ఎవరు తస్కరించారు, ఏం జరిగింది అని విశ్వావసు బాధతో ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తుంటేనే మధ్యలోనే చెప్పారు, మీ అల్లుడు గారు నిన్న రాజుగారిని కొంతమందిని తీసుకొని అడవిలో ఎక్కడికో వెళ్తుంటే చూశామండి అన్నారు. పాపం వాళ్ళకు కూడా తెలియదు కదా, నీలమాధవుడు అక్కడెక్కడో ఉన్నాడు, ఆ దిశగా వాళ్ళు వెళ్ళారని చెప్పి వాళ్ళకు కూడా తెలియదు. ఏదో మహారాజు గారు వచ్చారు, ఏదో వెళ్ళారని చెప్పి అనుకున్నారు అంతే వాళ్ళు. ఇక ఈయన అల్లుడు గారి దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తే అల్లుడు కూడా బాధతో ఇది మామగారు విషయము అని చెప్పి ఆయన చెప్పాడు. అయ్యో ఎంత పని చేశారు అల్లుడు గారు, ఏంటిది, నేను మిమ్మల్ని నమ్మి మీకు చూపిస్తే మీరు మహారాజు గారిని మంది మార్బలాన్ని వెంట పెట్టుకొని ఎలా వచ్చారు, శ్రీమన్నారాయణుడు అదృశ్యమైపోయాడు అని ఆ విశ్వావసు బాధలో మునిగిపోయాడు. ఒక రకంగా అసలు పిచ్చెక్కిపోయినట్టు అయిపోయింది ఆయనకు. ఏంటేంటో తిరుగుతున్నాడు, చూస్తున్నాడు. ఇక ఆయన ఈ లోకంలో లేడు. మహారాజు పరిస్థితి కూడా దాదాపు అదే. ఇంత కష్టపడ్డాడు విద్యాపతి, అక్కడ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు, ఆవాలు చల్లాడు, తాను స్వయంగా దర్శనం చేసుకున్నాడు. నేను దర్శనం చేసుకోవడానికి వెళితే శ్రీమన్నారాయణుడు నాకు కనిపించలేదేమిటి, ఇంకా నాతో దోబూచులాడుతున్నాడా, అంటే ఆ విశ్వావసు అనే సవర రాజుకు తప్ప ఇంకెవరికి కనిపించడా, మరి నాతో ఎందుకు దోబూచులాడుతున్నాడు, నాకు కనిపించడా అని ఇంద్రద్యుమ్న మహారాజు బాధలో మునిగాడు. భోజనం చేయడం లేదు, నీళ్లు తాగడం లేదు. ఒక మంత్రి సలహా ఇచ్చారు, మహారాజా అశ్వమేధ యాగం చేయండి, మనసు కుదుట పడుతుంది అని. అశ్వమేధ యాగం చేశాడు, మనసు కుదుట పడడం లేదు. నీలాచలం మీదనే ఒక ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశాడు. ఆ నరసింహస్వామివారి ఆలయంలో నిద్రించాడు ఇంద్రద్యుమ్న మహారాజు. అక్కడ ఆ ఆలయంలో ఇప్పుడు జగన్నాథుడు కలలో కనిపించాడు. నీలమాధవుడు ఆయన్నే, జగన్నాథుడు ఆయనే, శ్రీమన్నారాయణుడు ఆయన్నే కనిపించాడు కలలో. మహారాజా ఉదయం ఉత్కళ తీరానికి వెళ్ళండి, సముద్రంలో ఒక పెద్ద దుంగ కొట్టుకొని వస్తుంది, ఆ దుంగను బయటకు లాగండి, ఆ చెక్క దుంగ, దాంతోనే విగ్రహాలను చెక్కించండి, బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించండి. మహారాజా అంతులేని కీర్తి ప్రతిష్టలను నువ్వు ఆ ఆలయాన్ని నిర్మించడం ద్వారా పొందుతావు, అంతులేని మనశ్శాంతి పొందుతావు. నా దర్శనము అదిగో ఆ విగ్రహ రూపంలో ఆ ఆలయంలో నిరంతరం నీకు లభిస్తుంది, నువ్వు మోక్షాన్ని పొందుతావు. వెళ్ళు మహారాజా, తెల్లవారగానే వెళ్ళు, వెళ్ళి సముద్రంలో కొట్టుకొని వస్తున్న ఆ దుంగను తీసుకో. ఇది శ్రీమన్నారాయణుని యొక్క ఆదేశం కలలో. మహారాజు గారు వెంటనే లేచి కూర్చున్నారు ఆ ఆలయంలో. ఇది నిజంగా అవుతుందా, భ్రమణ? ఎందుకంటే అంతకుముందు నేను నిద్రపోతున్నప్పుడు నారాయణుడు కనిపించడం, భోజనం చేస్తుంటే కనిపించడం, మధ్య మధ్యలో కనిపించినట్టుగా కనిపిస్తూ ఉన్నాడు. భ్రమణ, భ్రాంత, అర్థం కాని పరిస్థితి. నిజంగా దుంగ కొట్టుకొని వస్తుందా అని పక్కనున్న వాళ్ళందరినీ లేపి వాళ్ళకి చెప్పాడు. వెళ్ళి చూద్దాం మహారాజా, దాందేముంది అన్నారు. ఇక సూర్యోదయం అవుతుండగానే ఇక గుర్రాల మీద బయలుదేరారు, సముద్ర తీరానికి వచ్చారు. ప్రస్తుతం మనం పూరి చూస్తున్నాం కదా, దానికి దగ్గరలో ఉన్నటువంటి సముద్ర తీరం. నిలబడి అలా చూస్తూ ఉంటే పెద్ద దుంగ అండి, బ్రహ్మాండమైన చెక్క దుంగ సముద్రంలో కొట్టుకొని వస్తుంది. పోనీ దాంతోపాటు మిగతా ఇంకేమన్నా ఉన్నాయంటే ఇంకేమీ లేవు, ఒక దుంగ కొట్టుకొని వస్తుంది. కొన్ని కథలలో మనకు 3 దుంగలు కొట్టుకొచ్చాయన్నట్టుగా ఉంటుంది. మనకు స్థల పురాణంలో అక్కడ చూస్తే ఒకటే పెద్ద దుంగ కొట్టుకొని వస్తున్నట్టుగా ఉంటుంది. సరే, సముద్రం ఒడ్డుకు దాదాపు అది రాగానే ఇక లోపలికి వెళ్ళిపోయారు సైనికులు. ఆ దుంగను అంతే భక్తి శ్రద్ధలతో తీసుకొని వచ్చారు, సముద్రపు ఇసుకలో పెట్టారు. ఇక ఈ దుంగని ఇక్కడి నుంచి తరలించాలి. సరే, ఏనుగులను తీసుకొని రండి అన్నారు. ముందు ఏనుగు మీదకి ఎక్కించాలి అని ఇప్పుడు దుంగను కదిలించడానికి ప్రయత్నం చేస్తే ఆ దుంగ కదలడం లేదు. మళ్ళీ ఇదెక్కడి సమస్య అని చెప్పి రాజుగారు అనుకున్నారు. సరే, ఈ చుట్టుపక్కల ఎవరైనా మంది మార్బలం ఉంటే పిలవండి అన్నారు. ఆ చుట్టుపక్కల అడవుల్లో సవరాలు ఉన్నారు కదా, వాళ్ళ సహాయం అడిగితే వాళ్ళు కొంతమంది వచ్చారు. దుంగను కదిలించడానికి ప్రయత్నం చేస్తే కదలనే కదలదు. తాళ్ళేశారు, గొలుసులేశారు,
చెయ్యి పెట్టి ఏం చేసినా కదలడం లేదు. టన్నుల కొద్దీ బరువు ఉన్నట్టుగా ఉంటున్నది ఆ దుంగను కదిలిస్తూ ఉంటే. ఏం చేయాలో అర్థం కాక దాన్ని కదిలించలేక ఇక సాయంత్రం అవుతోంది. మళ్ళీ అక్కడే చుట్టుపక్కల ప్రాంతాలలో డేరాలు వేసుకొని వాళ్ళు పడుకున్నారు. ఈలోపు ఆ సవరల రాజు విశ్వావసు ఆయన ఒక రకంగా పిచ్చికిపోయినట్టుగా తిరుగుతూ ఉన్నాడు కదా. ఎక్కడున్నాడు నీలమాధవుడు, ఎక్కడున్నాడు అని చెప్పి వెతుకుతూ ఉన్నట్టుగానే తిరుగుతున్నాడు ఆయన. అదృశ్యం అయిపోయాడు కదండి నీలమాధవుడు. అలా నడుచుకుంటూ అలా వస్తూ ఉంటే సముద్ర తీరంలో ఈ చెక్క దుంగ మీద నీలమాధవుని విగ్రహం కనిపించింది. ఎవరికి? విశ్వావసుకు. వేగంగా పరిగెత్తుకొని వచ్చాడు. నీలమాధవ, ఇక్కడున్నావా? ఈ చెక్క దుంగ మీద నిన్నెవరు పెట్టారు, ఎవరు తీసుకొచ్చారు అని అలా చూస్తూ ఉన్నాడు విశ్వావసు. అయితే నీలమాధవుడు విశ్వావసుకు చెప్పాడు, విశ్వావసు, ఇక మీదట నేను ఈ రూపంలోనే ఉండబోతున్నాను. మహారాజు గారికి నువ్వు సహాయం చెయ్యి. ఈ దుంగను తీసుకెళ్ళాలి, విగ్రహాలను చెక్కించి ఒక బ్రహ్మాండమైన దేవాలయంలో ఉంచి పూజించాలి. ఇక ఇదే భవిష్యత్తు తరాలలో జరగబోతోంది. అలాగే నేను భక్తులందరినీ కంటికి రెప్పలా కాపాడతాను. ఇక మీదట ఈ దుంగ లోపల నేనుంటాను అని నీలమాధవుడు చెప్పాడు. విశ్వావసు నీలమాధవునికి నమస్కరించాడు. విశ్వావసు చూస్తుండగానే ఆ విగ్రహము ఆ దుంగ లోపలికి అలా వెళ్ళిపోతున్నట్టుగా ఆయనకు కనిపించింది. వెళ్ళిపోయింది లోపలికి. చూస్తున్నాడంతే. ఆ రాతి విగ్రహము దుంగ లోపలికి అలా వెళ్ళిపోవడం ఏమిటి అని చెప్పి ఏమి ఆలోచించలేదు ఆయన. శ్రీమన్నారాయణుని విగ్రహం చూస్తున్నాడంతే. ఈలోపు ఆ డేరాల ముందు సైనికులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు మహారాజు గారికి చెప్పారు. ఎవరో ఒక వ్యక్తి సవరాలలో ఒక ఆయన అక్కడ నిలబడి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది. మహారాజా దుంగ దగ్గర నిలబడి ఎవరో ఆయన అని చెప్పి అన్నారు. వెంటనే మహారాజు గారు మరి కొంతమంది అక్కడి దాకా వచ్చారు. ఈలోపు విద్యాపతి ఆయన అక్కడే ఉన్నాడు కదా, ఈయన మా మామగారు మహారాజా, ఈయన కూతురుని నేను వివాహం చేసుకున్నది, సవరల రాజు ఈయన విశ్వావసు గారు అని చెప్పి పరిచయం చేశాడు. ఇప్పుడు విశ్వావసు చెప్పాడు, మహారాజా నీలమాధవుని విగ్రహాన్ని నేను ఈ దుంగ మీద చూశాను. నీలమాధవుని ఆదేశం ఏమిటంటే ఇక మీదట ఈ దుంగలోనే ఉండిపోతాడు. మీరు బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించి చక్కగా విగ్రహాలను చెక్కించి ఈ దుంగతో ఆ ఆలయంలో ప్రతిష్ఠింపజేస్తే ఇక అక్కడి నుంచి భక్తులందరినీ కాపాడతాను అని స్వామివారు చెప్పారు అని విశ్వావసు ఇంద్రద్యుమ్న మహారాజుకు చెప్పాడు. మహారాజు ఎంతో సంతోషించారు. ఈలోపు విశ్వావసు ఆ చెక్క దుంగను తన 2 చేతులతో పట్టి అలా కదిపాడు. చాలా సులభంగా కదులుతోంది ఆ చెక్క దుంగ. మహారాజు ఆశ్చర్యపోయారు. విద్యాపతి, మహారాజు, సైనికులు అందరూ సంతోషంలో మునిగిపోయారు. మహారాజు గారు విశ్వావసుకు నమస్కరించి, నువ్వు సామాన్యుడి కాదు నాయన, నువ్వు సామాన్య భక్తునివి కాదు అన్నారు. వెంటనే విశ్వావసు, మహారాజా మీరేం సామాన్యులా? ఆ శ్రీమన్నారాయణుడు మీ చేత ఆలయాన్ని నిర్మింపజేస్తూ ఉన్నాడు. ఆ ఆలయం చిరస్థాయిగా ఉండిపోతుంది. ఆ ఆలయం ఉన్నంతకాలం మీ పేరు తలుచుకుంటారు మహారాజా భక్తులు. చిరకాలం ఈ భూమండలంలో మీ పేరు నిలబడిపోతుంది అని చెప్పి విశ్వావసు కూడా అన్నాడు. ఇక ఆ తర్వాత అందరూ అక్కడ ప్రశాంతంగా నిద్రించి మరుసటి రోజు ఆ చెక్క దుంగను తీసుకొని వెళ్ళారు. రాజధానికి తీసుకొని వెళ్ళారు. ఇక ఈలోపు మహారాజా వారు శిల్పులందరినీ పిలిపించారు. ఇక ఆలయాన్ని నిర్మించాలి. ఉత్కళ తీరంలో పూరి జగన్నాథుని ఆలయం బ్రహ్మాండంగా ఉండాలి. భవిష్యత్తు తరాల వాళ్ళు చెప్పుకునే విధంగా ఉండాలి. నిర్మించండి. ఇంకా సమాలోచనలు, ఆలోచనలు, మేధోమదనము అవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఆలయాన్ని ఎలా నిర్మించాలి, రాళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎలాంటి వింతలు విశేషాలు ఆ ఆలయంలో ప్రక్షిప్తం చెయ్యాలి, అసలు ఎలా ఉండాలి, నిర్మాణం అంటే ఎలా ఉండాలి. ఆగమశాస్త్ర పండితులు, శిల్పాచార్యులు వాళ్ళందరూ వచ్చారు. ఆలోచనలు సమాలోచనలు సాగుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ చెక్క దుంగ ఉంది కదా, అయ్యా దాన్ని తీసుకొని మరి స్వామివారి విగ్రహాన్ని చెక్కాలి కదా, చెక్కండి అని చెప్పి రాజుగారు ఆదేశించారు. కొంతమంది శిల్పులు వచ్చి ఆ చెక్కను పట్టుకొని తడిమి చూస్తూ ఉన్నారు. మీరు కార్పెంటర్స్ని ఎప్పుడైనా సరే అడగండి, వాళ్ళు చెప్తారు. అసలు కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారండి, వాళ్ళ నైపుణ్యము ఆ చెక్క పట్టుకోగానే చెప్పేస్తారు ఈ చెక్క బలంగా ఉందా లేదా అని. కొన్ని సందర్భాలలో కొంచెం డ్రిల్లింగ్ మిషన్ ఏదో ఉపయోగించి కానీ, లేదు కొన్ని పరికరాలు ఉపయోగించి కానీ అలా కొట్టి వాళ్ళు చెప్పేస్తారు ఈ చెక్క భవిష్యత్తు తరాలలో ఎక్కువ కాలం ఉండబోతుందా ఉండబోదా, దీని పరిస్థితి ఏమిటి అంటే దీని క్వాలిటీ ఏమిటి అని చెప్తారు. ఇప్పుడు మన ఇళ్లలో కూడా మనం ఇంటీరియర్ వర్క్ ఏదన్నా చేయించాలి అని చెప్పి అనుకున్నప్పుడు, కప్బోర్డ్స్ ఇవన్నీ చేయించాలనుకున్నప్పుడు కార్పెంటర్ను కనుక తీసుకొని వెళ్ళి చూయించామనుకోండి, ప్లైవుడ్స్ ఇవన్నీ మనం కొనుక్కునేటప్పుడు నేను అలాగే చేయించాను.
మా ఇంట్లో ఇంటీరియర్ వర్క్ అంతా చేయించినప్పుడు కార్పెంటర్ ఇలా పట్టుకోగానే చెప్పేస్తాడు, లేదు లేదు ఇది మంచి చెక్క కాదు, ఇది మంచి చెక్క, ఈ కంపెనీ బాగుంది, ఇది బాగాలేదు చెప్పేస్తాడు. కొన్ని ఏమో కొంచెం డ్రిల్ అలా చేయగానే అర్థమైపోతుంది వాళ్ళకుండే ఆ నైపుణ్యాన్ని బట్టి. ఇప్పుడు ఈ శిల్పులు వాళ్ళు వచ్చారు, పట్టుకొని చూస్తున్నారు. మహారాజా మా వల్ల కాదు, మేము చెక్కలేము అని చేతులు ఎత్తేశారు. ఇప్పుడు రాజుగారికి ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త సమస్య. రకరకాల వాళ్ళు వస్తున్నారండి, శిల్పశాస్త్ర నిపుణులు వస్తూ ఉన్నారు, విశ్వకర్మలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, చూస్తున్నారు. మేము చెక్కలేము మహారాజా అని చెప్పి అంటున్నారు. రకరకాల కారణాలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే సరిగ్గా కనుక చెక్కలేదనుకోండి మళ్ళీ అదొక సమస్య. వాళ్ళకి అసలు ఆత్మవిశ్వాసం అనేది రావడం లేదు దాన్ని చెక్కడానికి. మహారాజా వారు తలకాయ పట్టుకొని కూర్చున్నారు, ఇదెక్కడి కర్మ, ఇదెక్కడి సమస్య అని. ఈలోపు విశ్వకర్మ, సాక్షాత్తు విశ్వకర్మ ఆయననే ఒక వృద్ధుని రూపంలో అక్కడికి వచ్చాడు. మనకు కొన్ని గ్రంథాలలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వృద్ధుని రూపంలో అక్కడికి వచ్చాడు అని చెప్పి ఉంటుంది. వచ్చి మహారాజా ఈ చెక్క నేను చెక్కుతాను, ఈ దుంగ నాకు అప్పగించండి, ఈ విగ్రహాలకు నేను రూపకల్పన చేస్తాను. అయితే ఈ చెక్క దుంగను ఒక బ్రహ్మాండమైన భవనంలో ఉంచండి, ఒక పెద్ద గది అనుకోండి. ఆ గది లోపలికి 21 రోజుల పాటు ఎవరూ రాకూడదు, నా పనికి ఆటంకం కలిగించకూడదు, నేను మంచినీళ్లు తాగను, భోజనం చెయ్యను, అసలు మీరు నా గురించి ఆలోచించొద్దు, 21 రోజులు నాకు వదిలేయండి, నేను చెక్కుతాను అని చెప్పి మహారాజు గారికి ఒక షరతు విధించాడు ఆ వచ్చిన విశ్వకర్మ. సరే అని చెప్పి మహారాజు గారు అంగీకరించారు. చూస్తుంటేనే దివ్యమంగళ విగ్రహంలాగా ఉంది, అసలు ఆయన చూస్తుంటేనే ఇక ఆయనకు పని అప్పగించేయాలి అని చెప్పి అనిపిస్తోంది. ఆత్మవిశ్వాసం కానీ అవన్నీ చూస్తుంటే ఇక పక్కనున్న వాళ్ళు విశ్వకర్మలు, శిల్పాచార్యులు వాళ్ళందరూ కూడా సరే మహారాజా అప్పగించండి అన్నారు. ఈయన ఒక పెద్ద గదిలో ఆ చెక్క దుంగను ఆయనకు కావాల్సిన పరికరాలన్నింటినీ పెట్టి కూర్చున్నాడు. తలుపు మూసేశారు. బయట 2 సైనికుల్ని పెట్టారు, అటువైపు ఎవరు రాకుండా. మధ్యలో మహారాజా గారు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. మహారాజా గారి భార్యామణి రాణి గుండీచాదేవి అని చెప్పి అంటామండి. చాలా చాలా కీలకం ఈమె. జగన్నాథ రథయాత్ర జరిగినప్పుడు గుండీచాదేవి మందిరం దగ్గరే స్వామివారు ఆతిథ్యం స్వీకరిస్తారు. ఇప్పుడు పూరీ జగన్నాథ రథయాత్ర గురించి మనం ఒక వీడియో చేసుకున్నాం. రథం లాగుతారు, స్వామివారిని, బలభద్రుణ్ణి, సుభద్ర వారందరినీ తీసుకొని వెళతారు. తీసుకొని వెళ్ళి ఎక్కడ పెడతారు? 10 రోజుల పాటు ఒక దగ్గర పెడతారు అని చెప్పి నేను చెప్పాను. రాణి గుండీచా మందిరం ఉంటుందండి, అక్కడ ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు జగన్నాథుల వారు. ఆ తర్వాత మళ్ళీ వేరే కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. సరే, ఇప్పుడు మధ్యలో రాణిగారు వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉన్నారు. లోపల నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయి. రాత్రి శబ్దాలే, పగలు శబ్దాలే. టిల్ 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 అని టక్ 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 కొట్టినట్టుగా ఏంటో చేస్తున్నట్టుగా శబ్దాలు. అంటే లోపల ఏదో పని జరుగుతోంది అని అర్థం అవుతోంది. ఇలా 15 రోజుల దాకా గడిచింది. అకస్మాత్తుగా శబ్దం ఆగిపోయింది. ఏ శబ్దం లేదు గదిలో. మహారాణి గుండీచాదేవి వారు వచ్చారు, నిలబడ్డారు, వింటూ ఉన్నారు. 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5, 6, 7, 8, 9 గంటలు 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 గడిచిపోతున్నాయి. లోపల నుంచి శబ్దమే లేదు. ఈయన ఉన్నాడా లోపల, లేడా? తిండి నీళ్లు లేక లోపలున్నాడు. బలహీనమైపోయి అంటే శారీరక బలహీనతంతో కింద పడిపోయాడా? శారీరక బలహీనతతో కింద పడిపోయాడా? పోనీ ఈ మందిరానికి ఇంకో ద్వారం కూడా ఏం లేదే బయటికి వెళ్ళడానికి? గాలాడక మరణించాడా? కావాలని పనాపాడా? ఏమైంది అని ఈమెకు 1,00,000 సందేహాలు మహారాణి వారికి. తెరవండి, తలుపు తెరవండి అని చెప్పి ఆదేశించింది. ఇక మహారాణి వారు ఆదేశించిన తర్వాత తలుపు తెరవకుండా ఎందుకుంటారు సైనికులు? తలుపు తెరిచారు. మహారాణి వారు లోపలికి వెళ్ళి చూస్తే లోపల శిల్పి లేడు. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నామే విగ్రహాలు, ఆ విగ్రహాలు ఉన్నాయి. పూరీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలు కూడా పూర్తిగా చెక్కబడి లేవు. చేతులు లేవు, ఆ కాళ్ళు లేవు, సగం చెక్కిన విగ్రహాలు దర్శనమిస్తూ ఉన్నాయి. కళ్ళు మాత్రం పెద్ద పెద్ద కళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. మహారాజు వారు వచ్చారు, చూశారు. ఇక మహారాజు వారి ఏడుపు కాదండి, కింద పడి ఆయన ఏడవడమే. శిల్పి ఎవరు? వారెవరో సామాన్యులు కారు. సాక్షాత్తు విశ్వకర్మ, లేకపోతే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే వచ్చాడా? మనం కనిపెట్టలేకపోయాము. ఎందుకు మనం తలుపు తెరిచాము? ఒక సామాన్యమైన మానవుడు వచ్చుంటాడు, ఆయనకేదో ఇబ్బంది కలిగి ఉంటుంది అన్న మంచి ఉద్దేశంతో మనం తలుపు తెరిచాం తప్ప దురుద్దేశం కాదు. కానీ ఆదేశాన్ని పాటించి ఉంటే బాగుండేదే అని రకరకాలుగా ఆలోచిస్తూ ఏడవడం మొదలుపెట్టాడు. మహారాణి వారు ఏడవడం మొదలుపెట్టారు. ఇప్పుడు మహారాజు గారికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు.
నాయనా ఇంద్రద్యుమ్న, నువ్వేమీ బాధపడకు. స్వామివారి రూపాలు ఇదే రూపంలో ఉంటాయి, ఇదే రూపంలో పూజలందుకుంటాయి. నేను ప్రాణప్రతిష్ఠ చేస్తాను. నీ ఆలయము పూర్తయిన తర్వాత ఈ విగ్రహాలను ఆ ఆలయం లోపలికి చేర్చి అద్భుతమైన ఉత్సవాన్ని చేయి. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు నీలమాధవుని రూపంలో వెలిసి మీతో దోబూచులాడాడు. ఆ నీలమాధవుని యొక్క అనంతానంతమైన శక్తి ఇదిగో ఈ విగ్రహాలలో ప్రతిష్ఠితమై ఉన్నది. ఈ విగ్రహాలను ప్రతిష్ఠించు. పూరీ జగన్నాథుడు అన్ని వేళలా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. మహారాజా, ఆ ఆలయంతోనూ ఈ పూరీ జగన్నాథుని ఈ విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠించడంతోనూ నీ జన్మ చరితార్థమవుతుంది. బాధపడకు మహారాజా అని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఆ తర్వాత ఇక మహారాజు గారు సంతోషించి ఇక బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మింపజేసి ఆ ఆలయంలో పూరీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ఈ విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠింపజేసి ఇక అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎంత అద్భుతంగా పూరీ జగన్నాథుని యొక్క వైభవము నలు దిశలా వ్యాపించిందో మనం చూడొచ్చు. నేను మొట్టమొదటగా చెప్పాను, ఈ కథ ప్రారంభించినప్పుడు ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు. చాలామంది సంపూర్ణంగా కథ వినరు. కొంతమంది మొట్టమొదట ఏం జరిగింది, మధ్యలో ఏం జరిగింది మర్చిపోతూ ఉంటారు. అందుకే మళ్ళీ మళ్ళీ వినాలి. ఒక 4-5 రోజుల తర్వాత మళ్ళీ వినండి వీడియో. మీ మనసులో నిక్షిప్తం చేసుకోండి. మొదట నేను చెప్పాను, ఏం చెప్పాను? సామాన్యులు కట్టించిన దేవాలయాలు మహాత్ములు అడుగుపెట్టడం వల్ల అవి ప్రసిద్ధికెక్కుతాయి. కానీ కొన్ని దేవాలయాలు అలాంటివి కావు. వాటి ప్రాశస్త్యము, వాటి మాహాత్మ్యము తెలియడం వల్ల మహాత్ములు, యోగి పుంగవులు ఆ దేవాలయాల లోపలికి వెళతారు, స్వామివారిని దర్శించుకొని తరిస్తారు. అలా మహానుభావులు ఆది శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, నింబార్కాచార్యుల వారు, శ్రీపాద వల్లభాచార్యుల వారు, ఇలా ఎందరెందరో పూరీ జగన్నాథుణ్ణి దర్శించుకొని సేవించి తరించారు. పూరీ జగన్నాథుని ఆలయం సామాన్యమైన ఆలయం కాదు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుని శక్తి నిక్షిప్తమై ఉన్నటువంటి ఆలయము. ఇక అక్కడున్న వింతలు విశేషాలకు కొదువేం లేదు. శ్రీమన్నారాయణుని యొక్క ఆలయం, పూరీ జగన్నాథుని యొక్క ఆ ఆలయాన్ని నిరంతరము సుదర్శనుడు రక్షిస్తూ ఉంటాడు. ఆలయం మీద సుదర్శన చక్రం ఉంటుందండి. అసలు పూరిలో మీరు నిలబడి ఆలయ గోపురం చూస్తే మీరు ఎక్కడ వైపు నిలబడి చూసినా మనల్నే చూస్తున్నాడా సుదర్శనుడు, ఆ సుదర్శన చక్రము అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. బ్రహ్మాండమైన సుదర్శన చక్రం పూరీ జగన్నాథుని ఆలయం మీద ప్రతిష్ఠింపబడింది. అన్నట్టు ఈ కథలో మనం ఆ చిన్ని కృష్ణుడు, బాలకృష్ణుడు వచ్చి విద్యాపతితో మాట్లాడినప్పుడు ఆ సంభాషణ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఏమిటది? నేను పాత కుండలో తిననయ్యో, కొత్త కుండలో తింటాను. మా నాన్నగారికి బోలెడు ఆవులున్నాయి, మా దగ్గర చాలా కుండలున్నాయి. పాత కుండ పగిలితేనే కదా కొత్త కుండ వచ్చేది అన్నాడు. గుర్తొస్తుందండి సంభాషణ? పూరీ జగన్నాథునికి ప్రతిరోజు కొత్త కుండలో నైవేద్యాన్ని తయారు చేసి పెడతారు. నైవేద్యం దానికి ఉన్నటువంటి ప్రసిద్ధి అంతా ఇంతా కాదు, సర్వం జగన్నాథం అంటాం. దాని గురించి మనం మరోసారి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పూరీ జగన్నాథుని యొక్క నైవేద్యం గురించి ప్రతిరోజు కొత్త కుండలో వారికి నైవేద్యం పెడతారు. ఎన్నెన్ని పదార్థాలు చేస్తారో ఆ నైవేద్యానికి భక్తులందరూ తరిస్తారు. పూరీ జగన్నాథుని ఆ ప్రసాదాన్ని తిని స్వామివారి అనుగ్రహాన్ని పొందినట్టుగా భావిస్తూ తరిస్తారు. ఈ కుండలు పగలగొట్టడం అనే దాని గురించి భాగవతంలో అత్యద్భుతంగా వర్ణింపబడి ఉంది. దానిమీద ఎన్నెన్నో ఆధ్యాత్మిక కోణాలలో రకరకాల వ్యాఖ్యానాలున్నాయి. కుండను పగలగొట్టడం మీద అంటే కుండ కూడా ఈ దేహం లాంటిదే, దేహం పగిలిపోయింది అంటే మరో కొత్త దేహాన్ని తీసుకుంటుంది ఆత్మ అన్న కోణంలో చెప్పిన వారు ఉన్నారు. కుండను మాయా అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. రకరకాల వ్యాఖ్యానాలు, అద్భుతమైన వ్యాఖ్యానాలు ఉన్నాయి. వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళు కూడా సామాన్యమైన వారు కాదు. భాగవతం మీద శ్రీధరస్వామి వ్యాఖ్యానం అద్వైత కోణంలో అద్భుతమైన వ్యాఖ్యానం ఎన్నెన్నో ఉన్నాయి కుండ పగలగొట్టడం మీద. అందుకని ఏది సామాన్యంగా మనం వినకూడదు, సామాన్యంగా తీసుకునేవి కావండి. ఇప్పుడు ఆ ప్రేమ కథకు సంబంధించి ఉందనుకోండి, ఆ అమ్మాయిని ఏ విధంగా వివాహం చేసుకున్నాడు అన్నది మనకు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా వినిపించవచ్చు. కొన్ని చోట్లనేమో ఆ అమ్మాయి నీళ్ళల్లో పడుతుంటే కాపాడాడు అలా ఉంటుంది. కొన్ని చోట్ల సరాసరి వెళ్ళి ఆమెను వివాహం చేసుకున్నాడు అన్నట్టు. కొన్ని చోట్ల
ఆ ప్రేమ మరో రకంగా వికసించినట్టు. ఆ సంఘటన ఒకటి రెండు మనకు మారొచ్చేమో, కానీ ఆమెను వివాహం చేసుకున్నది మాత్రం ఖాయం. విద్యాపతి గురించి చెప్తూ ఉన్నాను. అంటే మనం మరో చోట ఎక్కడన్నా విన్నప్పుడు చిన్న చిన్న మార్పులు చేర్పులు అక్కడక్కడ కనిపించవచ్చు. ఏనాటి కథలు, ఏనాటి గాథలండి ఇవన్నీ కూడా. స్కాంద పురాణంలో పూరి జగన్నాథుని యొక్క వైభవం గురించి సాక్షాత్తు లక్ష్మీదేవి యమధర్మరాజుతో మాట్లాడినటువంటి సంభాషణ ఉంటుంది. అక్కడ ఉండే ఒక అద్భుతమైన సరస్సుకు సంబంధించిన గాథ స్కాంద పురాణంలో ఉంది, మహాభారతంలో ఉంది. ఇంద్రద్యుమ్న మహారాజు గారికి సంబంధించిన ఒక గాథ. ఎన్నెన్ని గాథలండి పూరి జగన్నాథునివి. అవకాశం వచ్చినప్పుడు పూరి జగన్నాథుని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న విషయాలను కూడా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అయ్యి వెంటనే బెల్ బటన్ నొక్కండి. ఇతరులకు కూడా చెప్పండి. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. మరొక్కసారి మనం పూరి జగన్నాథుణ్ణి స్మరించి ముగిద్దాం. కదాచిత్ కాళింది తట విపిన సంగీత కవరో ముదా గోపీ నారీ వదన కమలాస్వాదన మధుపః రమాశంభు బ్రహ్మామరపతి గణేశార్చిత పదో జగన్నాథస్వామి నయన పదగామి భవతు మే. జై శ్రీమన్నారాయణ.